నమస్తే. వెల్కమ్ టు బీఆర్కే ది కామన్ మ్యాన్ టాక్ షో. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. పరిచయం అయితే అక్కర్లేదు, పరిచయం చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. మీడియాని ఫాలో అయ్యేవాళ్ళు, మోటివేషనల్ గురించి తెలిసిన వాళ్ళు, మోటివేషన్ క్లాసులు ఎక్కువగా చూసేవాళ్ళు అందరికీ ఆయన సుపరిచితమే. ఆయనే గంపా నాగేశ్వరరావు గారు. సార్ నమస్కారం సార్. మీ గురించి అసలు ఇంట్రడక్షన్ చెప్పాలని అయితే నేను అనుకోలేదు, అవసరం కూడా లేదు. కొన్ని లక్షల మంది మీకైతే ఫాలోవర్స్ ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ మీరు గంపా నాగేశ్వరరావు గారు, మీరు మానసిక నిపుణులు కూడా, మోటివేషనల్ స్పీకరు. సో ఇదంతా కూడా అంటే అసలు మోటివేషనల్ స్పీకర్గా కావాలని అసలు మీరు ఎందుకు అనుకున్నారు? అంటే మీరు ఇంపాక్ట్ అనేటువంటి సంస్థ ఏదైతే ఉందో దాన్ని 1996లో నాకు తెలిసి చాలా ఎంగేజ్లో మీరు స్టార్ట్ చేసి ఉంటారు. కరెక్ట్. అంటే అసలు ఇది స్టార్ట్ చేయాలని ఎందుకు అనిపించింది? రెండు, అసలు దీన్ని స్టార్ట్ చేసిన తర్వాత అంటే మీరు అసలు ఏం 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 సాధించాలనుకున్నారు? ఏ లక్ష్యంతో దీన్ని స్టార్ట్ చేశారు? ఇది యువతకు ఏ రకంగా ఉపయోగపడుతుంది? దీంట్లో 3 ప్రశ్నలు ఉన్నాయి. ఓకే, ఏం చెప్తారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పుట్టిన చాలా ఊర్లో చిన్న ఊర్లో శ్రీనివాస్ గారు. అక్కడ నాకు పెద్ద మోటివేషన్ లేదు, చెప్పేవారు ఎవరు లేరు. అనుకోకుండా హైదరాబాద్కి రావడం జరిగింది. అనుకోకుండానే, ఎందుకంటే అక్కడ ఊర్లో ఇప్పుడు పంటలు లేకుండా ఏం లేకుండా మా నాన్నగారు పొట్టు చేతి పట్టుకొని హైదరాబాద్కి వచ్చేసారు. ఇక్కడే చదువుకొని ఇక్కడే పైకి రావడం జరిగింది. అయితే నాకు కనుక ఎవరైనా కరెక్ట్ మోటివేట్ చేసి ఐఏఎస్ ఏమనేమో, ఐఏఎస్ ఐపీఎస్ ఏమని కానీ నాకు ఎవరు చెప్పలే. ఓకే, కాకుంటే అనుకోకుండా నేను 1992లో ఒక ఆర్గనైజేషన్ చేరిన, దాని పేరు జూనియర్ చేంబర్ జేసీ ఆర్గనైజేషన్. చాలా అద్భుతంగా ఉంది. యువతకు ట్రైనింగ్, వక్తృత్వం మీద అన్ని క్లాసులు నేర్పిస్తూ ఉంటారు. బట్ ఇది ఎక్స్పెన్సివ్ ఆర్గనైజేషన్. కొద్దిగా సంవత్సరానికి 10-15 వేలు కట్టాల్సి వస్తుంది. నాకు కొద్ది కష్టం కదా. కానీ నేను కష్టపడి నేను కట్టాను, నేర్చుకున్నాను. నేర్చుకున్న దాంట్లో చాలా క్లాసులు ఉంటాయి. అన్ని నేర్చుకున్న తర్వాత మరి నాకు నేను నేర్చుకున్నాను కదా, ఇటువంటి అందరు నేర్చుకుంటే బాగుపడతారు కదా. నేను అంత నేర్చుకోకముందు నేర్చుకున్న తర్వాత నా ఇన్కమ్ 10 times పెరిగింది. 1 time 2 time 10 times పెరిగింది. నా ఆలోచన పరిధి మారింది. ఈ రకంగా నా రకంగా బాధపడుతున్న అందరికి కూడా ఈ వ్యక్తిత్వ వికాసం అందిస్తే బాగుంటుందని 96లో అటువంటి ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్గా అయ్యాను. జూనియర్ చేంబర్ ప్రెసిడెంట్ అయిన తర్వాత నేను ఫ్రీగా చేస్తాను మొదలుపెట్టాము. ఫ్రీగా మొదలుపెట్టిన తర్వాత ఫస్ట్ జాబ్లోనే, ఫస్ట్ వర్క్లోనే, ఫస్ట్ వర్క్షాప్లోనే ఒక 40 మంది చేరారు ఫ్రీగా. ఓకే, ఇక్కడ హైదరాబాద్లోనే సిటీ సెంటర్ లైబ్రరీ దగ్గర సెంట్ ఆడమ్స్ స్కూల్ అని స్కూల్లో హాల్ ఫ్రీ ఇచ్చారు మాకు. ఒక 30 రోజులు ప్రతిరోజు క్లాస్ చెప్పాము నేను నా ఫ్రెండ్స్ కలిసి. అప్పుడే పట్టాభిరామ్ సార్, ఎండమూరి సార్ పిలవడం జరిగింది. అక్కడ పట్టాభిరామ్ గారు ఈ మధ్య 29th లాస్ట్ మంత్ పరమపదించారు సార్. సో అన్ని చెప్పిన తర్వాత 40 మందిలో 34 మంది జాబ్స్ వచ్చేసాయి. ఆ రోజు లాస్ట్ డే రమణాచార్య ఐఏఎస్ ఆఫీసర్ సార్ చీఫ్ గెస్ట్ గా వచ్చారు అక్కడికి. వచ్చి సారు ఏం చేశారా, ఎలా జాబ్స్ వచ్చాయంటే వాళ్ళు అడుగుతున్నారు. ఒక అబ్బాయి అన్నాడు, సార్ దిస్ పీపుల్ ఇంపాక్టెడ్ అవర్ లైఫ్ సార్ అన్నాడు. అప్పుడు నా ఫ్రెండ్, పక్కన ఫ్రెండ్ అన్న, మనం ఈ ఆర్గనైజేషన్ పేరు పెట్టి ఇంపాక్ట్ అని పేరు పెడదామా అన్నాడు. ఇంపాక్ట్ పేరు పెట్టింది ఒక స్టూడెంట్ మాత్రమే. సో అప్పటి నుండి నా పని నేను చేస్తూ, నా వృత్తి నేను చూసుకుంటూ, నా ఫ్యామిలీ నేను చూసుకుంటూ యువతకు ఉచితంగా ట్రైనింగ్ ఇవ్వడం మొదలుపెట్టాము. ఇప్పటికి ఒక 1 crore పీపుల్ టచ్ చేశాను నేను. మోర్ దెన్ 1 crore. ఇది ఫిజికల్గా, నాట్ ఆన్లైన్లో ఎన్ని కోట్లు ఉండదు. ఓకే, నా ఇంపాక్ట్ యూట్యూబ్ ఛానల్ 22 లక్షల మంది ఉంటారు. గంపా నాగేశ్వర పర్సనల్ ఛానల్ 4 లక్షల మంది ఉంటారు. ఇది కాదు లెక్క, ఓన్లీ నేను పర్సనల్గా చెప్పిందే ఉంటుంది. అయితే ఈ రకంగా చెప్తున్నప్పుడు 2017 వరకు అన్ని ఊళ్ళు తిరుగుతూ చెప్పడం మొదలు పెట్టాము. మాకు ఫ్రీ టైంలో, హాలిడేస్లో ఎంతో మంది సూసైడ్ నుంచి బయటపడము, జాబ్స్ వదిలిపెట్టడం మళ్ళీ చెప్తున్నాను, జాబ్స్ రావడం కాదు. నా క్లాస్ సరిగ్గా వింటే జాబ్ వదిలిపెడతారు. మీరు కూడా మొత్తం మీరు వదిలిపెడతారు. ఎందుకోసం అంటే జాబ్ ఇచ్చేవారు ఎవరు, జాబ్ చేసేవారు ఎవరు, ఆ రకంగా మోటివేట్ చేస్తూ జాబ్స్ వచ్చే విధంగా మరి ఐఏఎస్లు, ఐపీఎస్లు రకరకాలుగా వచ్చారు బాస్. దాని తర్వాత ఏమైందంటే 2017లో నేను నా చిన్న బృందం ఉంది కదా, పెద్ద బృందం అంటే బాగుంటుందనే ఉద్దేశంతో అప్పుడు ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ అని ఒకటి కొత్త స్టార్ట్ చేసి నేను నేర్చుకుంది ట్రైనింగ్ స్కిల్స్ ఇవ్వడం మొదలుపెట్టాను. ఐ వాంట్ టు కాపీ మై పీపుల్. ఎంతమంది పేరు చెప్పిన కోదాడ షఫీ గారు, వీళ్ళందరూ ఉన్నారు, చాలా మంది ఉన్నారు కదా. చాలా మంది టాప్ మోస్ట్ స్పీకర్స్. బిఆర్ షఫీ మై స్టూడెంట్. రీసెంట్లీ కూడా వీడియో, వెరీ ఎక్స్ట్రాడినరీ పర్సనాలిటీ. ఈ రకం ఎంతో మంది చాలా టాప్ మోస్ట్ స్పీకర్స్. ఇప్పుడున్న తెలుగులో మాట్లాడే 60% ట్రైనర్స్ ఇంపాక్ట్ ద్వారా వచ్చిన వాళ్ళే. సో వాళ్ళకి ఏం చెప్తామంటే, నేర్చుకోండి, నేను పిలిచినప్పుడు ఫ్రీగా చెప్పండి, ప్రజల దగ్గర డబ్బులు తీసుకోండి. నేను పిలిస్తే ఫ్రీగా చెప్పండి, పేదవాళ్ళకి ఫ్రీ చెప్పండి, గవర్నమెంట్ స్కూల్లో ఫ్రీ చెప్పండి, కార్పొరేట్కి డబ్బు తీసుకొని చెప్పండి. పీపుల్ ఆర్ ఛార్జింగ్ 1 lakh per day నౌ, నా నేర్చుకున్న వాళ్ళు. సో అది ఒక ప్రపంచం తెలుగు వ్యక్తిత్వ వికాసాన్ని సృష్టించగలిగాను.
తెలుగులో చెప్పడం అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది ఎస్ ఇంగ్లీష్లో. ఆ రకంగా ఎంతో మంది ఇప్పుడు ఇప్పుడు మనం లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా చెప్తాను ఇదంతా తర్వాత, హ్యాపీగా ఉంటే నాకు ఫోన్ చేయకండి, ఆనందంగా ఉంటే ఫోన్ చేయకండి, పెళ్లి చేసుకుంటే ఫోన్ చేయకండి, ప్రాబ్లం ఉంటే ఫోన్ చేయండి అని చెప్తాను. జస్ట్ గూగుల్లో నా పేరు సెర్చ్ చేస్తే నా నెంబర్ దొరుకుతుంది. వేరే నెంబర్ దొరకదు మీకు, పెద్ద పెద్ద ట్రైనర్స్ ఎవరు దొరకదు. సో దే కాల్ మీ. 96 కు ముందు అంటే తెలుగులో ఇట్లాంటి ఫౌండేషన్స్ కావచ్చు, సంస్థలు కావచ్చు, ఇట్లాంటి వ్యక్తిత్వ వికాస సంస్థలు లేవా అంటారా? అంటే చూడండి మీరు అన్ని ఇంగ్లీష్ చెప్పేవాళ్ళు. డిల్ట్ అని ఉండే అప్పుడు దివాకర్ రావాలా ఇన్స్టిట్యూట్ ఉండే, గిల్డ్ అని ఉండే, గజాన్ ఇన్స్టిట్యూట్ ఉండే, ఇవి రెండే పేరున్నా నేను. అవంతా ఇంగ్లీష్లో ఉండే. తెలుగులో చెప్పాలి ఎవరండి? తెలుగులో మా పట్టాభిరామ్ సార్ వీళ్ళ మ్యాజిక్ హిప్నాటిజం నుంచి అప్పుడప్పుడే తెలుగులో వస్తుంది. నేను తెలుగులో దాన్ని ప్రెషర్ చేసి తీసుకెళ్ళడం జరిగింది. ఓకే, ఎందుకంటే మనం మాతృభాషలో నేర్చుకుంటే చాలా బాగుంటుంది కదా. అంటే ఇక్కడ రెండవ ప్రశ్న కూడా అడిగాను సార్, అంటే మీ లక్ష్యం ఏంది, గోల్ ఏంది అనేది ఇక్కడ అంటే పూర్తిగా రాలే. ఇది ముందుగా మీరు అడిగిన దానికి ఇది కంప్లీట్ చేస్తాను. ప్లీజ్. లక్ష్యం ఏంటంటే మన దగ్గర తెలుగు వాళ్ళ దగ్గర చాలా ఎక్కువ ఉంటుంది, ధైర్యం చాలా ఎక్కువ ఉంటుంది, అవసరమైన టైంకి రాదు. ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడినప్పుడు ఎంతసేపు అయినా మాట్లాడతారు, నలుగురు ఫ్రెండ్స్ వాళ్ళు ఎంతసేపు అయినా మాట్లాడతారు, 10 మంది స్టేజ్ ఎక్కినప్పుడు నోటికలు మాట్లాడదు. కానీ ప్రపంచాన్ని మార్చేది పట్టుతో మాత్రమే ఉపన్యాస కళ. ఆ ఉపన్యాస కళగా నేర్చుకుంటే ప్రపంచంలో ఎక్కడైనా గెలుస్తాడు. అంటే ఆ నలుగురు మధ్యలో ఎందుకని మాట్లాడలేకపోతారంటారు, ఏం చెప్తారు మీరు? పేరెంట్స్, స్కూల్ మాట్లాడకరా, అందరు ఏమనుకుంటారు, ఇంట్లో ఉండు, లోపల ఉండురా, బయటకు రాకురా. సార్లు ఏం చేస్తారు, ఏమరా అల్లరి చేస్తావు, కూర్చో, అల్లరి చేయరా, స్టేజ్ ఎక్కని చెప్పాలి, స్టేజ్ ఎక్కించాలి, మాట్లాడించాలి. వాడు అసలు సూసైడ్ ఎందుకు చేసుకుంటారు బాస్? నేను మిమ్మల్ని ప్రెషర్ ఫీల్ అవుతా ఉంటారు, జనరల్ గా లోన్లీగా ఫీల్ అవుతా ఉంటారు, ఇంకా రకరకాలుగా. అంటే ఒత్తిడి, ప్రెషర్ కి చదవట్లేదు. ఒత్తిడి కారణం ఏంది? లోపల దాచిపోతుంది కదా, బయట మాట్లాడితే ఒత్తిడి ఎక్కడిది? అందుకనే ఎవరైతే ఉపన్యాసకాలు ఇస్తారో వాడు చచ్చిపోడు. అంటే మాట్లాడే వాళ్ళని చనిపోరండి, దే విల్ నెవర్ స్పీక్ అవుట్. ఆ లోపల దాచిపెట్టుకుంటారు చూడండి, హుసేన్ సాగర్ లాగా, ట్యాంక్ బండ్ లాగా అయిపోతుంది, మురికిపోతుంది. అది గంగా, గోదావరి, కృష్ణ ప్రవహిస్తుంటే ఆనందంగా ఉంటుంది కదా, అలా ఉండగలగాలి. ఆ రకంగా నేను ఉపన్యాసకాలు కానీ అన్ని తెలుగులో తయారు చేసి మాన్యువల్స్, నేను ఇంగ్లీష్లో అటెండ్ అయిన విషయాలన్నీ కూడా తెలుగులో రాసి ఈ రకంగా తయారు చేయడం మొదలుపెట్టాను. చాలా మంది తయారయ్యారు. ఇదంతా పర్సనల్ డబ్బా అవుతుంది కాబట్టి నేను అట్లా అంటాను సార్. ఇక్కడ ఒక చిన్న డౌట్, మీరు చెప్పినప్పుడు ఎంత మాట్లాడితే అంత వస్తుంది అన్నప్పుడు, నాకు కొంతమంది సైకియాట్రిస్ట్ ఆర్ సైకియాలజిస్ట్, మీరు సైకాలజిస్ట్, కొంతమంది అదే సైకియాట్రిస్ట్ అంటే మెడిసిన్ రాస్తారు, మీరు మెడిసిన్ రాయారు, అంతే తేడా. అది ఆ డాక్టర్ వేరే, ఈ డాక్టర్ వేరే, అయినో. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎంత మనశ్శాంతిగా, ఎంత తక్కువ మాట్లాడితే అంత మనసు వికసిస్తుందని ఇంకో సైకాలజిస్ట్, నా ఫ్రెండ్ సైకాలజిస్టే చెప్పారు, పేరు వద్దు ఇప్పుడు, మీరేం చెప్తారు దీనికి? ఎవరు చెప్పినా సరే అది కరెక్ట్ కాదు. మనసులో ఉన్నది బయట పెడితే ఆనందంగా ఉంటాడు, మనసులో లోపల కుళ్ళిపోతాడు. ఓకే, మనసు. అందుకనే ఫ్రెండ్స్ ఎందుకు ఉంటారు చెప్పండి? ఫ్రెండ్స్ ఎందుకు ఉంటారు? ఇప్పుడు మన వీడియోలు ఎందుకు చూస్తున్నారు చెప్పండి? కుళ్ళుకోవడం సార్, ఎంత ప్రశాంతంగా, అంటే యోగా లాంటివి చేసి ఎంత తక్కువగా నిశ్చలంగా అలా ఉంటే బాగుంటుంది అని చెప్తున్నారు. ఏం కాదు, దీంట్లో తేడా ఏం కాదు. మనసులో ఉంది బయటకు రావాల్సిందే, లేకుండా కుళ్ళిపోతుంది. మళ్ళీ చెప్తున్నాను, మనసులో ఉంది ఓపెన్ గా మాట్లాడాల్సిందే. నేనేమంటా తెలుసా శ్రీనివాస్ గారు, मुंह खोल के बात करे तो भगवान उतर के आता, मुंह बंद करे तो कचरा भी नहीं आता. డబ్బులు చెత్త కూడా పోదు. సాక్షాత్ భగవంతుడు కిందికి దిగి వస్తాడు సినిమాలో, నిజంగా నేను చూడలేదు. కిందికి దిగొచ్చి ఏమంటే తెలుసా, నరుడా ఏమి నీ కోరిక అంటాడు. ప్రశాంతంగా ఇట్లా అన్నా అనుకోండి, మగవాడవి వెళ్ళిపోమంటాడు. నీ మనసు చెప్పలేకపోతే ఏం లాభం? భార్యాభర్తల సంబంధాలు దెబ్బతినడానికి కారణం ఏంది? మనసు మాట్లాడుకోకపోవడము. సూసైడ్ కారణం ఏంది? మనసు మాట్లాడకపోవడము. ఇంటర్వ్యూలో సక్సెస్ కాకపోవడం ఏంది? మనసు మాట్లాడకపోవడము. ఇంటర్వ్యూలో కూడా మాకు అన్ని తెలుసు సార్, మా యోగా చేసినాం, కాముంటా, పోరప్ప గెట్ అవుట్ అంటాడు. కాదు కదా, మనసులో బయటకు రావాల్సిందే. ఆ బయటకు వస్తే చాలా అండి. ఇప్పుడు ఫుల్ డిమాండ్ ఉన్న ప్రొఫెషన్ తెలుసా అండి, యాంకర్స్ అండి. 2 లక్షల రూపాయలు శాలరీ ఇస్తున్నారు. వాళ్ళు మనసు మాట్లాడినప్పుడే కదా మరి యోగా చేస్తున్నాండి. యోగా మంచిదండి, ప్రాణాయామం మంచిదండి, అది ఇంట్లో చేసుకో అని మాట్లాడు. సేల్స్ పీపుల్ ఎప్పుడు సక్సెస్ అవుతారు చెప్పండి? రియల్ ఎస్టేట్ హైయెస్ట్ ఎర్నింగ్ ప్రొఫెషన్ ఏంది? రియల్ ఎస్టేట్ నౌ. ఇన్సూరెన్స్ పీపుల్ మాట్లాడాలి. ఆఖరికి బంగారం అమ్మేవాడు కూడా మాట్లాడతాడు, భూమి అమ్మేవాడు కూడా మాట్లాడతాడు, డబ్బులు ఊరికే రావని కూడా మాట్లాడతాడు. కాబట్టి మాట్లాడకుండా చేయగలుగుతారు వాళ్ళు, అంటే గెలవచ్చు అండి. ఇక్కడ రెండు ఉంటాయి సార్, మాట్లాడడం అంటే సబ్జెక్ట్ పైన నాలెడ్జ్ కూడా. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి నేను జవాబు ఇస్తున్నాను. అలా మనం వెళ్ళాలి. ఇక దొరికారు కదా అని మాట్లాడుతుంటే వీడు సొల్లు అని చెప్పి పారిపోతారు. అలా కాకుండా టాప్ కరెక్ట్ పాయింట్, ఆప్ టు ది పాయింట్ మాట్లాడగలిగి, టాపిక్ బేస్డ్, సబ్జెక్ట్ బేస్డ్. ఎస్, ఇప్పుడు నేను ఒకటి అమ్మ తలుచుకున్నప్పుడు అదే అమ్మ కలగాలి. నేను ఇది పెట్టుకొని వేరే అమ్మితే పోదు కదా,
అంతే నేను చెప్పాను కదా, సాక్షాత్ భగవంతుడు దిగి వచ్చినా సరే Hmm. ఏమి నీ కోరిక అంటాడు కానీ Hmm. నువ్వు చెప్పాను చెప్పకుండా పోతాడు. అంటే ఆ ప్రొడక్ట్ పైన నిర్దిష్టమైనటువంటి అంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ గెయిన్ విశ్వరూపం చేసిన తర్వాత చూపించాలి. దీన్ని మాట్లాడాలి. విశ్వరూపం చూపించాలి ప్రోడక్ట్ గురించి మాట్లాడేటప్పుడు. ఉమ్, ఉమ్. అప్పుడే అంటే ఎదుటి వాళ్ళు ఇదే నిజం అనుకోవాలంటారా, ఆ రకంగా మాట్లాడాలంటే అందరూ మీరే చెప్పాలండి. రాంగ్ చెప్తే ఎవడు వినమాడు. ఉమ్, రాంగ్ అదే చెప్తే అదే నా తెలుసుకుంటారు. క్వశ్చన్ అదే. ఉమ్. రాంగ్ చెప్తే ఎవరు నమ్మరు, ఒకసారి నమ్ముతారు, రెండోసారి మోసపోతారు. అంటే ఉన్నది చెప్పాలి. కొన్నిసార్లు ఈ మాట్లాడటంలో ఏం జరుగుతుందంటే, ఒకవేళ నాకు సబ్జెక్ట్ తక్కువ ఉంది సార్, మీకు ఎక్కువ ఉంది, అందులో డౌట్ లేదు. సో మీరు ఏం చెప్పినా కానీ నిజమే అనే స్థితికి తీసుకురాగలిగేటువంటి ఇది కూడా ఉంటుంది. దాన్ని ఎదుటి వాళ్ళు ఎట్లా గమనించాలంటారు? అది మోసముదా నిజముదా? ఫర్ ఎగ్జాంపుల్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఏదో ఉంటుందండి, కరెక్ట్. అది ఓపెన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇల్లీగల్ అండి. సజ్జనగర్ అండి, సజ్జనగర్ చెప్తారు తెలుసు నాకు. ఇల్లీగల్. ఎంతమంది బాగుపడండి దాంట్లో. డైరెక్ట్ సెల్లింగ్ ఇస్ డిఫరెంట్. డైరెక్ట్ సెల్లింగ్ ఇస్ కరెక్ట్ లీగల్. మార్కెట్ లెవెల్ వాడి కింద వీడి కింద ఎవడు బాగుపడ్డాడు చెప్పండి. నేను 93 చూస్తున్నాను ఆ మల్టీ లెవెల్ మార్కెటింగ్. ఎవడు బాగుపడ్డాడు? ఎవడు బాగుపడు? కింద పోయారు కదా, మోసపోయారు కదా. దట్ ఈస్ రాంగ్. మనీ రొటేషన్ స్కీమ్స్, డోంట్ గో లైక్ దట్. ఇన్సూరెన్స్ ఉందనుకోండి, మాట్లాడండి. రియల్ ఎస్టేట్ ఉంది, నీకు భూమి కనిపిస్తుంది, మాట్లాడండి. ఒక ప్రోడక్ట్ ఉంది, మాట్లాడండి. కాన్సెప్ట్ ఉంది, మాట్లాడండి. అది కరెక్ట్. అంటే మాటల ద్వారా ఎదుటి వాళ్ళని మార్చవచ్చు. ఐ హావ్ సోల్డ్ మోర్ దెన్ 150 పీపుల్ ఫ్రమ్ సూసైడ్ బాస్. శ్రీనివాస్ గారు ఒక 150 అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను. ఇంతకుముందు రాసేవాడు, ఇప్పుడు రాయడం మానేశాను. ఎలా ఓన్లీ దే కాల్ మీ సార్ ప్రాబ్లం. నేనేమంటాను, కష్టం ఉంటే ఫోన్ చేయమని చెప్తాను. మాట్లాడిన తర్వాత వింటాను. మీరు చెప్పినట్టుగా కామ్ మాట్లాడాను. ఫస్ట్ వింటాను, మాట్లాడతాను. అయితే వినేవాళ్ళు లేడు. సో అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి అయితే మీరు చెప్పారు. అంటే దాదాపుగా నా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం అయితే ఒక 50,000 నుంచి 60,000 మందికి కూడా, అంటే నాకు తెలిసినంత వరకు సాఫ్ట్ స్కిల్స్ అయితే మీరు ట్రైనింగ్ ఇచ్చారంటే, అంటే ఏ నైపుణ్యాలపైన మీరు అదే ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది? ఏం నేర్చుకున్నారు యువత? అంటే ఏం చెప్తారు? నేను ఫస్ట్ ఎక్స్పర్ట్ ఇన్ పబ్లిక్ స్పీకింగ్ అని. ఐ కెన్ మేక్ ఎనీబడీ టు టాక్. ఎంతో మంది ఎమ్మెల్యేలకు, మినిస్టర్లకు, అన్ని పార్టీలకు ఇచ్చాను ట్రైనింగ్. నేను ఆల్మోస్ట్ ఆల్ టాప్ ఏజెన్సీ, టాప్ క్యాడర్ నుంచి లో క్యాడర్ వరకు ట్రైనింగ్ ఇచ్చాను. కొన్ని పోయిన పార్టీలకు కూడా ఇచ్చాను ట్రైనింగ్. వాళ్ళు పిలిచారు కాబట్టి చెప్పాను. సో ఇక్కడ ఎంతో మంది బాగుపడ్డ వాళ్ళు ఉన్నారు, ఎంతో మంది జాబ్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. అయితే దీంట్లో నేను ఏమి ఇస్తాను? పబ్లిక్ స్పీకింగ్, కాన్ఫిడెన్స్ బిల్డింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, అది మోస్ట్ ఇంపార్టెంట్. టైం మేనేజ్మెంట్, గోల్ సెట్టింగ్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్. నీ వర్క్ ను లైఫ్ ను బ్యాలెన్స్ చేయకుండా కాపురం కూలిపోతుంది, జాబ్ కూలిపోతుంది. ఇలాంటి టాపిక్స్ ఇస్తాం. ఇంకోటి కస్టమైజేషన్. శ్రీనివాస్ గారు వాళ్ళు అడుగుతారు, సార్ మా కార్పొరేట్ కి ఈ క్లాస్ చెప్పండి. ఆ కార్పొరేట్ మొత్తం అబ్జర్వ్ చేసి మేమే తయారు చేసుకొని వాళ్ళకి మేము ప్రజెంట్ చేస్తుంటాం. అవసరమైంది మూలమే మనకు కావాల్సింది కదా. నాకు వచ్చింది చెప్పడం కాదు, వాళ్ళకి కావాల్సి మనం చెప్పాలి. ఐ కవర్డ్ ఆల్మోస్ట్ ఆల్ టాప్ మోస్ట్ ఆర్గనైజేషన్, ఇంక్లూడింగ్ BDL నుంచి మొదలు పెడితే మిదాని, ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్కో, BHL, వైజాగ్ స్టీల్ ప్లాంట్, VHPV, ఆల్ కోకా-కోలా, టాప్ కంపెనీ, పోలీస్ అకాడమీ, జ్యుడిషియల్ అకాడమీ, గవర్నమెంట్, నాన్ గవర్నమెంట్ అన్ని. రైట్. అంటే మీరు అంటే ప్రభుత్వ పాఠశాలలు, గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా దాదాపు ఒక 5 నుంచి 6,000 స్కూల్స్ వరకు మీరు వెళ్ళి ఉంటారు. అంటే నాకున్న సమాచారం ప్రకారం ఏం చెప్పారు, ఏం ప్రేరేపించారు, మొత్తం ఏంటంటే ఏం చెప్పారు వాళ్ళకి? నేను గవర్నమెంట్ స్కూల్ చదువుకున్నామని గర్వంగా చెప్తున్నాను. ఆ గవర్నమెంట్ స్కూల్ చదువుకున్నాను. ఏం నేర్చుకున్నాను అంటే, గవర్నమెంట్ స్కూల్ చదువుకున్నామని నేను ఇలా అయ్యాను కదా. మీరు గవర్నమెంట్ స్కూల్ చదవండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లో కాకండి. గవర్నమెంట్ స్కూల్లో చెప్పే ఉపాధ్యాయులు హైలీ క్వాలిఫైడ్. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ ఉన్నది కాంపిటేటివ్ ఎగ్జామ్ లో పాస్ అయిన వాళ్ళు వచ్చారు కాబట్టి మీకున్న పెద్ద అవకాశం ఇది, నేర్చుకోండి అని చెప్తాను వాళ్ళకు. మీకు ఇంకోటి చెప్తాను, పేదవాడిగా పుట్టడము మన ప్రాబ్లం కాదు, ధనవంతుగా చచ్చిపోవడం ప్రాబ్లం. ఐ హావ్ బికమ్, వై డోంట్ బికమ్. వాళ్ళకి మోటివేషన్ చేస్తాం. ఎగ్జామినేషన్ ఫియర్ తీసేస్తాను, పబ్లిక్ స్పీకింగ్ ఫియర్ తీసేస్తాను, స్టడీ స్కిల్స్ నేర్పిస్తాను, ఎలా గుర్తుపెట్టుకోవాలని నేర్పిస్తాను, ఎలా కాన్సన్ట్రేషన్ ఎగ్జామ్ రాయాలి నేర్పిస్తాను. ఇయర్ మొత్తం రాసింది ఒక 3 గంటలు రాయాలి కదా, ఎలా నేర్పిస్తాను. దాని తర్వాత క్యారియర్ గైడెన్స్. 10th తర్వాత ఏమేమి కోర్సులు ఉన్నాయి ఎవరు తెలియదు. ఎంపీసీ, బైపీసీ, ఎన్ని కోర్సులు ఉన్నాయి, ఏం కోర్సు చేస్తే ఏం లాభం ఉంటుంది, ఏ కోర్సులో ఏం ఫీచర్ ఉంటుంది, అవన్నీ చెప్పడం వల్ల ఏమైందంటే బాగుంటుంది. గవర్నమెంట్ స్కూల్స్కు మేము ఫ్రీగా వెళ్తే 5 రూపాయలు ఛార్జ్ చేయలేదు. ఇప్పుడు నా బృందం, నా స్టూడెంట్స్ ఎవరైతే చేసిన ట్రైనర్స్, వీఆర్ 8,000. 2 రాష్ట్రాల్లో 8,000 మంది ఉన్నాం. నా ద్వారా సర్టిఫైడ్ అయిన వాళ్ళు 8,000 మంది ఉన్నారు. మా రూల్ ఏం తెలుసా, ప్రతి ఒక్క ట్రైనర్ సంవత్సరానికి 5 స్కూల్స్కి వెళ్ళి ఫ్రీగా చెప్పి రావాలి. అప్పుడు నీ సర్టిఫికేట్ కంటిన్యూ అవుతుంది. అంటే 40,000 స్కూల్స్ అప్రాక్సిమేట్లీ మేము ఎవ్రీ ఇయర్ కవర్ చేస్తున్నాం 2 రాష్ట్రాల్లో.
అంటే మీరు ఖచ్చితంగా సోషల్ సర్వీస్ చేస్తేనే ఇంపాక్ట్ నుంచి మీరు సర్టిఫికేట్ ఇస్తారు. అంతే. సో మంచిదే అది. సర్టిఫికేట్ కంటిన్యూ కాదు, లేకుంటే 5 స్కూల్స్ వేసి పంపిస్తేనే సర్టిఫికేట్ కంటిన్యూ అవుతుంది. రైట్. అంటే ఇప్పుడు నాకు ఇందాక ఒకటి డౌట్ వచ్చింది సార్. అది స్కూల్స్‌లో మీరన్నారు, మీరు భయపడకండి గవర్నమెంట్ స్కూల్‌లో జరపండి అంటే ఇక్కడ చిన్న డౌట్ వచ్చింది. అసలు భయపడాల్సిన అవసరం ఏముంది? ఈ ప్రైవేట్ స్కూల్‌లో పిల్లోడు షార్ప్‌గా ఉంటాడు. గవర్నమెంట్ స్కూల్‌లో పిల్లోడు షార్ప్‌గా ఉండడు. ఎందుకంటే మీరు ఈ ప్రైవేట్ స్కూల్‌లో తిరుగుంటారు, గవర్నమెంట్ స్కూల్‌లో తిరుగుంటారు. వీళ్ళ మైండ్ సెట్‌లో డిఫరెన్సెస్ కోసం మీరే చెప్పారు ఇప్పుడు. అది నాకు కూడా తెలుసు. ఎందుకంటే వాడు ఒక 2, 3 రకాలైనటువంటి పరీక్షలు ఎదుర్కొని వాడు చదివి ఓ 3 సంవత్సరాలు దాన్ని అభ్యసించి మళ్ళీ దానికి ఓ డిఎస్సి లాంటిది ఏసి కొన్ని లక్షల మంది, వేల మంది ఏసి వాడు బయటపడి వచ్చిన తర్వాత కూడా నాణ్యమైనటువంటి విద్య టీచర్లు అందించలేకపోతున్నారా? అక్కడ నుండి పిల్లల మైండ్ సెట్ తేడాగా ఉందంటారా? ప్రైవేట్ పిల్లోడి మైండ్ సెట్ కి ఏం తేడా ఉందంటారా? తల్లిదండ్రుల తేడా ఉందంటారా? ఏం చెప్తారు? 4 అంశాలు ఉన్నాయి దీంట్లో. ఆ టాపిక్ నేను మాట్లాడకుంటే బాగుంటది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన సార్ చెప్తున్నాను, నేర్చుకోదలుచుకున్న వారు ఎక్కడ ఇది అవసరం ద్వారా తెలియాలి. చాలా లోతుగా వాళ్ళందరూ చూసారు. నేర్చుకోదలుచుకున్న వాళ్ళు ప్రైవేట్ స్కూల్ నేర్చుకుంటారు, గవర్నమెంట్ స్కూల్ నేర్చుకుంటారు. ఓకే, ఏమి రాని వాని ప్రైవేట్ స్కూల్లో నేర్చుకోడు, గవర్నమెంట్ స్కూల్ నేర్చుకోడు. ఇప్పుడు చూస్తున్నాం కదా, ర్యాంకులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? గవర్నమెంట్ స్కూల్ వస్తున్నాయి. అంటే అర్థమైంది, ఆ కడపలో మంట ఉంటే పైకి వస్తారు. మేము వెళ్ళి అది ఇగ్నైట్ చేస్తాం, అది మోటివేట్ చేస్తాం. నిజంగా చెప్తున్నాను, మాకు గవర్నమెంట్ టీచర్లు, హెడ్ మాస్టర్లు మాకు అన్ని సపోర్ట్ చేస్తారు. వాళ్ళు మా క్లాస్ పక్కకి పెట్టి మీరు చెప్పండి సార్ కొద్దిసేపు చెప్పని చెప్తారు మమ్మల్ని. ఇంతకుముందు యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు. డిఓలు పిలుస్తున్నారు, కలెక్టర్లు పిలుస్తున్నారు. రీసెంట్ కృష్ణా జిల్లా కలెక్టర్ గారు మమ్మల్ని పిలిచి హెడ్ మాస్టర్లందరికీ క్లాస్ ఇచ్చాను. అతని సచ్ ఎ వండర్ఫుల్ పర్సన్ కదా. సో రైట్. అంటే నాకు ఇక్కడ డౌట్ వచ్చింది ఏంటంటే సార్, మీరు మాట్లాడొద్దు అన్నారు కానీ మీరు 5-6 వేల స్కూళ్ళు తిరిగారు కాబట్టి ఈ ప్రశ్న అడిగాను. అంతకుమించి వేరే ఉద్దేశం అయితే నాకు లేదు. కానీ ప్రైవేటు పిల్లలు ఎవరైతే ఉన్నారో ఏ స్కూల్లోనైనా చదువుతారని మీరు అన్నారు. ఒకవేళ గవర్నమెంట్ స్కూల్లో నాణ్యమైనటువంటి విద్య కనుక దొరికితే ఈరోజు ఈ ప్రైవేట్ స్కూల్ ఉండవు. మీరు ఏం గమనించారు? మీరు ఇంత ట్రైన్ చేశారు, టీచర్లకు కూడా ట్రైన్ చేస్తుంటారు, ఎట్లా చెప్పాలో కూడా ట్రైన్ చేస్తుంటారు. చాలా మంది చేశాను. కానీ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో లేని ఫెసిలిటీస్ ఏం లేవండి. అక్కడ కూడా మనకు ఇంటరాక్టివ్ బోర్డు వచ్చింది, సౌండ్ సిస్టమ్ ఉంది, యూనిఫామ్ గవర్నమెంట్ ఇస్తుంది, బుక్స్ గవర్నమెంట్ ఇస్తుంది, మంచి క్లాస్ రూమ్లు బాగానే ఉన్నాయి, అన్ని బాగానే ఉన్నాయి. అక్కడ నేను అబ్జర్వేషన్ ఏంటంటే, ఆ ఊరి పేరెంట్స్ ఒక పేరెంట్స్ కమిటీగా ఏర్పడి హెడ్ మాస్టర్ గారితో కలిసి, సార్ మా పిల్లలందరినీ మీ తను పంపిస్తున్నాము, మీ స్కూల్లో వేస్తున్నాము, కొద్దిగా మా పిల్లల్ని చూసుకోండి, మేము కూడా స్కూల్కి వచ్చి వెరిఫై చేస్తాము, అంటే ఎంక్వైరీ చేస్తాం, అంటే దాని అర్థం ఎంక్వైరీ అంటే మేము కూడా చూస్తాము అని కనుక ఉంటే బాగుంటుంది. ఇంకోటి, ఆ ఊరు పేరెంట్స్ కమిటీ ఏం చేయాలి తెలుసా? ఇది చెప్పకూడదు చెప్తున్నాను. ఏం కాదు చెప్పండి. మా పిల్లల్ని మీ స్కూల్లో వేస్తున్నాము, మీ పిల్లల్ని కూడా అదే స్కూల్లో వేయండి సార్. ఎగ్జాక్ట్ కరెక్టే, చెప్పకూడదు సార్, నిజమే కదా. తిడుతారు, కామెంట్ చేస్తారు ఇప్పుడు టీచర్లు అందరూ. ఎందుకని కింద తిడతారు కదా సార్. మీరు అసలు గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం ఇవ్వాలంటే కామన్ మ్యాన్ గానీ అంటున్నా సార్. ఖచ్చితంగా ఆ పిల్లల్ని ఆ స్కూల్ కాకపోతే వాళ్ళ ఊర్లో వాళ్ళ ఫాదర్ ఎక్కడ ఉంటారు, మదర్ ఎక్కడ ఉంటారు, వాళ్ళ అమ్మమ్మ ఎక్కడ ఉంటుందో వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో వేస్తేనే దీన్ని గవర్నమెంట్ జాబ్ అర్హులు అని. కలెక్టర్ కూడా అక్కడే వేయాలి, అక్కడ ఉన్న జడ్జి కూడా అక్కడే వేయాలి. అక్కడ అప్పుడు ఆటోమేటిక్ ప్రైవేట్ స్కూల్ బాగాలేదండి. మీరు ఏం గమనించారు? ఎందుకని వేయట్లేదు? కంట్రవర్షియల్ క్వశ్చన్ అని కాదు, ఎందుకని వాళ్ళు వేయట్లేదు అనేది బిగ్ క్వశ్చన్. అంటే దీంట్లో ఇది అవసరం కూడా, ఇది ఖచ్చితంగా అవసరం. మీరు ఇంతమందికి ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు చదువుకోరా, అది చేయరా, ఇది చేయరా అంటే వాడు యాక్చువల్గా ఫస్ట్ మీరు ఒక సైకాలజిస్ట్ గా, నేను గవర్నమెంట్ స్కూల్ నేను కూడా చదివాను సార్. అక్కడ ఎట్లా ఉంటాడు, ప్రైవేట్ స్కూల్ పోతున్నా, అమ్మ వీడు ప్రైవేట్ స్కూల్ పోతున్నాడు ఫస్ట్ నేను ఫీల్ అవుతుంటా. అక్కడ ఏదో చెప్తున్నారు ప్రైవేట్ స్కూల్లో, వీడు సాయంత్రం 5 తర్వాత కూడా క్లాసులు పెట్టి ప్రైవేట్ క్లాసులు ఏదో చెప్తున్నారు, వీడికి ఎక్కువ చదువు చెప్తున్నట్టుంది. ఇప్పుడు అర్థమైంది అనుకోండి, అప్పుడు తెలియదు కదా, ఆ రకంగా అనుకునేవాడిని. సో ఎందుకని వీళ్ళు కలెక్టర్ వాళ్ళ పిల్లలు కావచ్చు, టీచర్ల పిల్లలు కావచ్చు తక్కువ అవుతుందనా, లేకపోతే వాళ్ళకు ఫెసిలిటీస్ లేవనా? ఇప్పుడు కూడా వాళ్ళు వేస్తున్నారు. నాకు తెలుసు, మా స్టూడెంట్ ఒక ఆయన జడ్జి ఉంటాడు, నాకు 250 మంది స్టూడెంట్స్ జడ్జిలు ఉంటారు. కాకినాడలో వాళ్ళు చెప్పారు, సార్ మా అబ్బాయిని మీ మోటివేషన్ అబ్బాయిని గవర్నమెంట్ స్కూల్ వేసాను సార్, స్కూలే మారిపోయి సార్. అంటే ఒక జడ్జి అబ్బాయి స్కూల్లో చేరిన తర్వాత ఆ సిస్టమ్ మారిపోయింది, వాళ్ళు కూడా డిసిప్లిన్ అయిపోయారు. అక్కడక్కడ పిల్లలు కానీ అన్ని కానీ అక్కడ ఇచ్చే ఫెసిలిటీస్ కానీ మారిపోయినాయి. సో దిస్ ఓన్లీ మన వీడియో చూస్తున్న గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే, మీ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చేర్పియండి. ప్రైవేట్ స్కూల్ బాగాలేవు కాదు, ప్రైవేట్ స్కూల్ బెస్ట్ ఉన్నాయి, ప్రైవేట్ స్కూల్ చాలా బాగున్నాయి. గవర్నమెంట్ స్కూల్లో కూడా బతికించండి, గవర్నమెంట్ స్కూల్ నడిపించండి. ఇక్కడ అడ్మిషన్స్ పడిపోతున్నాయి. ఎలా రావడం తెలుసా, నేను ఎప్పుడు ఏ డే కోరుకుంటుంది తెలుసా శ్రీనివాస్ గారు, గవర్నమెంట్ స్కూల్ ముందు ఒక బోర్డు పెట్టాలి, అడ్మిషన్స్ క్లోజ్ అని పెట్టాలి. ఆ డే కోసం కోరుకుంటారు. ఆ డే రావాలి అంటే ప్రభుత్వం ఎడ్యుకేషన్ పాలసీ, కొత్త పాలసీని తీసుకొస్తే కనుక ఇది సాధ్యమే. కానీ వాళ్ళు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయరు. ఎందుకనేది పొలిటికల్ గా తర్వాత
మాట్లాడదాం మనం. రైట్. సో అది ఎందుకు చేయాలనేది విషయాన్ని మనం తర్వాత మాట్లాడదాం, ఖచ్చితంగా చర్చిద్దాం. సో ఇప్పుడు మీరు ఒక 1800 టీవీ చర్చల్లో అయితే పాల్గొన్నారు. అంటే అసలు ప్రేక్షకులకు కావచ్చు, వీక్షకులకు కావచ్చు, అసలు అంటే ఏం సందేశం ఇచ్చారు, లేకపోతే ఇద్దాం అనుకుంటున్నారు ఇంకా అనేది క్వశ్చన్. ఏం చెప్తారు? ఇప్పుడు మనం మాట్లాడుతున్న వీడియో చాలా తక్కువ మంది చూస్తారు నాకు తెలుసు. ఎందుకంటే దీంట్లో మసాలా ఉండదు, మాల్ మసాలా ఉండదు, బూతులు ఏముండవు. కరెక్ట్. వాళ్ళు బాగుపడడం చెప్తున్నాం. ఓకే, ఎగ్జాక్ట్లీ. ఇలాంటి వీడియోలు హైలైట్ అవుతాయో, ఇలాంటి వీడియోలు లక్షలు వెళ్తాయో మీకు తెలుసు, నాకు తెలుసు. కాబట్టి ఇలాంటి క్వాలిటీ పీపుల్ కొంతమంది రక్షించుకోవడం ఉన్న మాటలు నేనేమంటే తెలుసా అండి, హెల్త్ చూసుకోండి అని చెప్తాను నా టీవీ ఛానల్లో అన్నిట్లో. హెల్త్ చూసుకోండి, ఓకే, వెల్త్ చూసుకోండి, పిచ్చిగా డబ్బు సంపాదించే న్యాయంగా. 3 ఫ్యామిలీ చూసుకోండి, నీ కుటుంబాన్ని బాగా చూసుకో, నీ భార్య బిడ్డలు అమ్మ నాన్న చూసుకో. 4వది చాలా ఇంపార్టెంట్, సొసైటీ చూసుకో. ఈ 4 చూసుకున్నప్పుడు 4 పాదాల మీద బాగుంటుంది. కాబట్టి నా టాక్స్ అన్ని 4 మీద ఉంటుంది. ఐదర్ ఉద్యోగం మీదనా, డబ్బు మీదనా, హెల్త్ మీదనా, ఫ్యామిలీ మీదనా, ఫ్యామిలీ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ అయినా, అమ్మ నాన్న రిలేషన్ మీద, కుటుంబ వ్యవస్థ మీదనా, పెళ్ళిళ్ళ మీదనా. ఇదంటే ఇప్పుడు పెద్ద ప్రాబ్లం తెలుసా, పెళ్ళిళ్ళు కావట్లేదు. ఇద్దరు నాకు తగ్గలేదు, 35 మ్యారేజ్ లేదు, 40 కూడా పెళ్ళి లేదు. రీజన్ మీరేం చెప్తారు, మీరేమి గమనించారు? పేరెంట్స్ కారణం, పేరెంట్సే కారణం, ఎవరు కాదు. పేరెంట్స్ వాళ్ళని క్యారీర్ అండి, ఏం క్యారీర్ వాడు 35కి ఇంకెప్పుడు అంటాడండి. అమ్మాయిలు కూడా అంతే, 30, 35, 40. అదే దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఏ వయసులో చేయాల్సింది ఆ వయసులో చేయాలి. నువ్వు 35, 40 కంటే నీకెప్పుడు పిల్లలు పుడతా, నువ్వు ఎప్పుడు చేస్తావు, అయితే వదిలిపెట్టి మొత్తానికి మ్యారేజ్ నో. కానీ ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. దే డోంట్ నో. కాబట్టి ఏదైతే బ్యాలెన్స్గా చేస్తారో, వాడు యూత్గా ఉన్నప్పుడు కరెక్ట్గా చదువుకొని టైంలో జాబ్ కనుక తెచ్చుకొని ఆర్ బిజినెస్ స్టార్ట్ చేస్తే 22, 23 పెళ్లి చేసుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుందండి, ఎంత అద్భుతంగా ఉంటుంది లైఫ్. రైట్, బాగుంటుంది. అంటే కెరియర్ లేకుండా ఇప్పుడు మీ దాంట్లో రెండో కోణం ఉంది, డిస్కషన్ టాపిక్ డీవియేట్ రెడీ ఉన్నాను దాని గురించి అంటే సార్. యాక్చువల్గా సరే ఆ పిల్లని ఇచ్చేవాళ్ళు అనుకోండి, వాళ్ళు ఏమంటారంటే వీడికి ఏం లేదు జాబ్ కాబట్టి ఎందుకు కదండి, ఎందుకు ఇప్పుడు డిగ్రీ ఎప్పుడైపోతే చెప్పండి, 21కి అయిపోతుంది. 2021 ఇంగ్లీష్ మీడియం అయితే 21. ఓకే 21 అనుకోండి, 2021 నో ప్రాబ్లం. ఓకే 23, 24. when you are a brilliant student, when you are brilliant, you will get a job. yes exactly. నువ్వు చదువురాదు కాబట్టి కదా నీకు జాబ్ రావట్లేదు. అంటే నువ్వు చదువుకునే టైంలో చదువుతో పాటు సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకుంటే జాబ్ వస్తుంది. అదే అడిగాను. ఏ స్కూల్లో లేదు, ఏ కాలేజీలో లేదు. ఏదైనా కాలేజీలో నువ్వు కాన్ఫిడెంట్ చేయమనేది ఉందా, కమ్యూనికేషన్ నేర్పించేది ఉందా, నువ్వు ధైర్యంగా నిలబడతావు అని చెప్పిందా, పెళ్లి చేసుకోవడానికి ఎలా ఉండాలో ఏదైనా కాలేజ్ చెప్తున్నారా, నీ ఫైనాన్షియల్ వ్యవస్థ ఎలా ఉందో చెప్తున్నారా, అసలు మార్కెట్ ఎలా ఉంటుంది, ప్రజలు ఎలా ఉంటారు, మనుషులు ఎలా ఉంటారు, మనుషుల వ్యక్తిత్వం ఏంది, మనస్తత్వం ఏంది, వారంకో క్లాస్ ఉందా, నెలకో క్లాస్ ఉందా, ఇయర్లో క్లాస్ ఉందా, 4 ఏళ్ళకో క్లాస్ ఉందా? అంటే మీరు గంపా నాగేశ్వరరావు గారు NEP 2020కి ఏమైనా సలహాలు ఇచ్చారా? ఇస్తూనే ఉన్నాను. 96 ఆయన తీసుకోవట్లేదా? మాట్లాడుతూనే ఉంటాడు తుది శ్వాస వరకు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ లాస్ట్ 2020 రిలీజ్ అయింది, చాలా మాట్లాడు. అంటే దాని గురించి ఇట్లాంటి వాటి గురించి మీరు ఇచ్చారంటే అవసరం లేనటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఇంకా ఇంప్లిమెంట్ కాలే కదండి. కాలే అవుతుంది అంటున్నారు. అది కావడానికి చెప్పాను కదా, అది పొలిటికల్ చర్చ అవుతుంది కొంచెం. దాన్ని ఇంకో రోజు మనం ఖచ్చితంగా మనం జేపీ గారు అద్భుతంగా చెప్తారు. చేశాను అదే ఇంటర్వ్యూ NEP 2020 ఆయన కూడా కొన్ని అంశాలు ఇవ్వడం జరిగింది. ఇంటర్వ్యూ నేనే చేశాను. అనుకోండి వీళ్ళు బెటర్ దెన్ అమెరికా. ప్రస్తుతం ఎడ్యుకేషన్ పాలసీ గత 2 months బ్యాక్ మన తెలంగాణ గవర్నమెంట్ కూడా వారు ఇవ్వడం జరిగింది. చూద్దాం రాబోయే రోజుల్లో మీరు అన్నట్టు ఏం జరుగుతుందో. అది వచ్చింది అనుకోండి, ప్రైవేట్ స్కూల్ లేదు, గవర్నమెంట్ స్కూల్ లేదు, ఏది లేదు, నా సమస్య లేదు, నా సాఫ్ట్ స్కిల్ లేదు, నా క్లాసులే క్లోజ్, అది రావాలి. ఎస్, అంటే మీరు రాష్ట్రంలో కావచ్చు, వివిధ దేశాల్లో కావచ్చు, అంటే మీ టీం ఏదైతే 8,000 మంది ఉన్నారో వాళ్ళు కూడా మీరు చెప్పేటువంటి అంశాలన్నీ కూడా విని స్ఫూర్తిదాయకమైనటువంటి ప్రసంగాలు అయితే మీరు చాలా చేశారు. అవును. సో మాలాంటి వాళ్ళు అయితే చాలా మంది ఇన్స్పైర్ అయ్యారు. కానీ అంటే మీ జీవితంలో ఏ వ్యక్తిని చూసి మీరు ఇన్స్పైర్ అయ్యారు? అంటే ఒక వ్యక్తి ఎవరో ఒకరు ఉంటారు, వీళ్ళని చూసి ఇలా ఉండాలరా, అలా ఉండాలరా అనుకుంటే గంపా నాగేశ్వరరావు గారు. స్వామి వివేకానంద అండి. ఆయన ఏం నచ్చింది, ఆయనలో ఏం నచ్చింది మీకు? రైజ్ అవేక్, స్టాప్ నాట్ టిల్ యూ రీచ్ యువర్ గోల్, అంతే. దట్స్ ఇట్ వాస్. నేను రామకృష్ణ మఠంలో కాలేజీలో ఉన్నప్పటి నుంచి రెగ్యులర్గా వెళ్ళేవాని, అక్కడే క్లాసు నేర్చుకున్నాను. నేర్చుకున్న క్లాసులు 2000 నుంచి 2000 సంవత్సరం నుంచి నేను క్లాసులు చెప్తున్నాను రామకృష్ణ మఠంలో. అక్కడనే IAS, IPS తయారయ్యారు. 200 మంది జడ్జిలు అక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు.
వండర్ఫుల్ వేదిక నాకు. Hmm. మార్నింగ్ 7 o'clock క్లాస్ ఉంటుంది, 5 క్లాస్ ఉంటుంది. నేను ఎప్పుడు వెళ్ళినప్పుడు అంతకుముందు రెగ్యులర్గా ఉన్నాను, ఇప్పుడు పిలిస్తే వెళ్తున్నాను. అంటే కామన్ మ్యాన్గా నాకున్నటువంటి అవగాహన ప్రకారం అయితే ప్రభుత్వాలు ఉన్నది ఉద్యోగాలు ఇవ్వడానికి కాదు. ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఇది నా స్టేట్మెంట్ కూడా, నేను కామన్ మ్యాన్గా. సో ఈ ప్రభుత్వ ఉద్యోగాలు రావాలి అంటే అంటే యువతని అంటే ఎట్లా మీరు లైక్ ఈ శిక్షణ కార్యక్రమాలు కానీ ఇవి కానీ అంటే ఇవ్వగలిగారు? వాళ్ళ నుంచి ఎట్లాంటి ఫలితాలు వస్తాయి? ఫలితాలు ఎలా వచ్చాయో నాకు సరిగ్గా కనపడట్లేదు, కానీ నేనేం చెప్తానంటే జాబ్ చేసేది అంటే పవర్ ఉన్న జాబ్ చేయి. పవర్ లెస్ జాబ్, శాలరీ జాబ్ చేయకు. పవర్ ఐఏఎస్, ఐపీఎస్, తహసీల్దార్, ఆర్డీఓ ఇది ఉంటాయి కదండి, పవర్ రిజిస్టార్, ఏదైనా పవర్ ఉన్న జాబ్ చేయి. పవర్ లెస్ జాబ్ చేస్తే ఎంత ఇస్తారండి? మనం లెక్కలో మాట్లాడుకుందాం, అప్రాక్సిమేట్ ఎంత ఇస్తారు? పోనీ మనం ఛానల్లో పనిచేస్తే ఎంత ఇస్తారు చెప్పండి? హైయెస్ట్ 1,00,000 2 లక్షలు అంతే. 1,00,000 ఇచ్చారనుకోండి, 1,00,000 అనేది ఓవర్ యావరేజ్ కంటే ఎక్కువనే, యావరేజ్ కంటే ఎక్కువనే. 1,00,000 12 నెలలకు 12 లక్షలు, 12 లక్షలు అంటే 30 ఏళ్ళు, 3,60,00,000 తన లైఫే అంతే, క్లోజ్. ఇక్కడ నుంచి మనం కుక్కటిపల్లి దాటితే ఓ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ రాదే, నీ బతుకంతేనా? ఫర్ హూమ్ యు ఆర్ లివింగ్. నీ జీవితం అంతా ఎవరికి ఇస్తున్నావు? నీ రక్తము, టైము, టాలెంట్ ఎవరికి ఇస్తున్నావు? నేనేమంటే తెలుసా, నీ మైండ్ నువ్వు వాడుకో, నీ మాట నువ్వు వాడుకో, నీ మైండ్ నువ్వు వాడుకో, మాట నువ్వు వాడుకో, నీ టైం నువ్వు వాడుకో, నీ ఫోన్ నువ్వు వాడుకో, నిన్ను వాడుకో. వాడుకుంటే ఏమైనా వాస్, నువ్వు వాడుకోకుండా ఏమైతే తెలుసా, మైండ్ ఉన్నోడు నీ మైండ్ వాడుకుంటాడు, మాట ఉన్నోడు నీ మాటను వాడుకుంటాడు, టైం ఉన్నోడు నీ టైంను వాడుకుంటాడు, నువ్వు వాడుకోకుండా నేను కూడా వాడుకుంటాడు. రైట్ సార్, అంటే మీరు అన్నది రైట్. మీరు ఇక్కడ చెప్పారు మీ టైంని వేరే వాడు వాడుకుంటాడని. సో మీరు చెప్పినట్టు సమాజంలో 100 మంది ఉన్నారు అనుకుందాం ఎగ్జాంపుల్, అందరూ గంపా నాగేశ్వరరావు గారి మాటలు విని ఇన్స్పైర్ అయ్యి ఆ 100 మంది కూడా కంపెనీలు పెట్టాలని అనుకుంటారు. పనిచేస్తాడు ఎవడు అనేది నా బిగ్ క్వశ్చన్. అదే ఈసారి సిల్లీ క్వశ్చన్ అనుకోండి, ఆన్సర్ వచ్చినవాడు పని చెప్తాడు, రానివాడు పని చేస్తాడు. అదే మీరు ఆఫ్టర్ గంపనా చెప్తే అందరూ మారరు కదా, దేవుడు చెప్తే అందరూ మారలే, నేను చెప్తే అందరూ మారని ఏం లేదు కదా. పవర్ ఉన్న జాబ్ చేయి బాస్. నేను చెప్తున్నా 50,000 సాలరీ ఏం పని చేస్తాను? దాని నుంచి అదే పవర్ ఉన్న జాబ్ అంటే ఆ పవర్ అంతా కూడా రాజకీయ నాయకులు చేస్తున్నది. సరే, అది సెకండ్ టాపిక్ అనుకోండి. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఆ రాజకీయ నాయకుల కిందనే పని చేయాలి. డబ్బు రాకుండా పవర్ ఎంజాయ్ చేస్తారు. పాలసీ డెవలప్మెంట్ కావచ్చు, గవర్నమెంట్ నడపడం కావచ్చు, అంతా కూడా మీరు అన్నటువంటి ఐఏఎస్, ఐపీఎస్ ఇట్లాంటి వాళ్ళే. ఎందుకు ప్రైవేట్ లో సత్యనాథ్ లేదా పవర్, సుందర్ పిచ్చే పవర్ ఉండాలి కదా. ఒక ప్రైవేట్ కంపెనీ ఇన్స్టిట్యూషన్ లో మీరు అన్నది రైట్. అదే అందరికీ పవర్ రావాలంటే, అందరూ సీఎం కావాలంటే కూడా సాధ్యం కాకపోవచ్చు కదా. అప్పుడేం చెయ్యి, నీవు జాబ్ చేస్తూ సైడ్ బిజినెస్ చేసుకోండి. 24 గంటలు జాబ్ చేయవు కదా, ఏదైనా జాబ్ చేసుకోండి, ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించండి, నీ స్పౌస్, నీ వైఫ్ని ఇన్వాల్వ్ చేయండి. ఎర్న్ మోర్ మనీ, నెవర్ గెట్ బ్యాక్. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఛానల్ వదిలిపెట్టండి, ఇక్కడ పని చేస్తున్నారు, ఇక్కడ కెమెరామెన్ నేర్చుకున్నారు, అయిపోయింది, 2 ఏళ్ళు పని చేయండి, పెట్టుకోండి, ఛానల్ పెట్టుకోండి, విల్ గెట్ మోర్ దెన్ దిస్ కదా. ఎగ్జాక్ట్లీ. అంటే నేను ఎంకరేజ్ చేయట్లేదు ఇక్కడ, అంతే కదా. నీ కాలం మీద వస్తావు, యజమాని కదా బాస్. అదే చెప్తున్నా, నీకున్న స్టేజ్లో నువ్వు చేసుకో. బజ్జీలు అమ్ముకుంటావా, హోటల్ పెట్టుకుంటావా, అమ్ముతావా, సొంతంగా చేస్తున్నాం. అది మనకు భారతీయ విద్యా విధానంలో, భారతీయ తత్వశాస్త్రంలో భారతీయులు మొదటి నుంచి ఉంది. కానీ బ్రిటిష్ వాళ్ళు మనకు జాబ్ బానిసలాగా మార్చేసి వెళ్ళిపోయారు. రైట్. అంటే మీరు చాలా కార్పొరేట్ సంస్థలకు కూడా ట్రైనింగ్స్ ఇచ్చారు. కానీ దీంట్లో అంటే క్యాజువల్ గా మనం మాట్లాడుకున్నట్లయితే నీతి కావచ్చు, లేకపోతే సామాజిక బాధ్యతను కావచ్చు, అంటే వీటిని ఎట్లా సమతుల్యం చేస్తారని గంప గారు ఏం చెప్తారు? ఏ విషయంలో అంటారు? అంటే కార్పొరేట్ సంస్థలు చాలా మందికి లీడర్షిప్ క్వాలిటీస్ పైన మీరు ట్రైనింగ్స్ ఇస్తారు. అవునండి. దాంట్లో ఈ రోజున పరిస్థితి నీతి, లేకపోతే నిజాయితీయో, సామాజిక బాధ్యత. మీరు చెప్పిన నీతి నిజాయితీ అనేది గవర్నమెంట్ ఆర్గనైజేషన్ చెప్పంటారండి, ప్రైవేట్ ఆర్గనైజేషన్ చెప్పన్నారు. ఇవి మీరు చెప్పిన ఈ రెండు గవర్నమెంట్ ఆర్గనైజేషన్ చెప్పమంటారు. ప్రైవేట్ ఆర్గనైజేషన్ లో ఏముంటుంది తెలుసా, మెయిన్ గా వర్క్ లైఫ్ బ్యాలెన్స్, మోర్ ప్రొడక్టివిటీ అండ్ డిసిప్లిన్ మీద, టైం మేనేజ్మెంట్ మీద, దీని మీద ఉంటాయి మెయిన్ గా క్లాసులు. ఓకే. అండ్ క్రియేటివిటీ మీద, కొత్తగా ఎలా పనిచేయాలి, తక్కువ టైంలో ఎక్కువ ఉత్పాదక ఎలా రావాలి. ఈ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ మీరు చెప్పినట్టు కొన్ని టాపిక్లు ఉంటాయి. అది కూడా వాళ్ళు కూడా మారారండి. గవర్నమెంట్ ఆర్గనైజేషన్ చాలా మంచి టాపిక్స్ వచ్చాయి. వాళ్ళ యొక్క ఉత్పాదకత పెంచడం, ఎందుకంటే స్కిల్స్ షార్పన్ అయినప్పుడే కదా ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు మనం ఎప్పుడో మీరు చదువుకున్నాం, మనం కొత్త విషయాన్ని నేర్చుకోకుండా అవుట్డేట్ అయిపోతాం కదా. అప్డేట్ కావాలంటే అవుట్డేట్ కావద్దు, అవుట్డేట్ కావద్దంటే అప్డేట్ కావాలి. అప్డేట్ ఎలా ఉండాలో దానికి మనము కస్టమైజ్ ప్రోగ్రామ్స్ అండి. వాళ్ళు అడుగుతారు, సార్ మాకు ఈ ప్రాబ్లం ఉందండి, మీ ఇదంతా ఉందని ఏం చేస్తారు
అప్పుడు నేను దానికి వాళ్ళకి తెలియకుండా వాళ్ళ ఆర్గనైజేషన్కి వెళ్ళి అక్కడ చూసి అబ్జర్వ్ చేసి మామూలు డ్రెస్లో వెళ్ళిపోయి అది ఇద్దరు మూడు ఎంప్లాయీస్తో మాట్లాడి ఎలా ఉందని మాట్లాడి వాళ్ళకి తెలియకుండా ఒకసారి స్టేజ్ మీదకి వచ్చేస్తాను 2 రోజులకు 3 రోజులకు. అప్పుడు వాళ్ళకి కలిసి మాట్లాడుతూ ఉంటాను, ఎవరైనా ప్రాబ్లమ్స్ మాట్లాడుతూ ఉంటాను. అర్థం చేసుకొని మాట్లాడడం వల్ల అర్థమవుతుంది. నాలాగా రీసెర్చ్ చేసి పోయే వాళ్ళు చాలా తక్కువ మంది, అలా రీసెర్చ్ చేసి వెళ్తా ఉంటాం కాబట్టి ఐఎమ్ పాపులర్ ఇన్ దిస్ ఏరియా. అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే సమాజంలో మానసిక ఒత్తిడి అయితే ఎక్కువైపోతుంది. అది ఎందుకు అవుతుంది అనేది మీకు తెలుసు, నాకు తెలుసు, ప్రపంచం తెలుసు, తల్లిదండ్రులకు కూడా తెలుసు. ఉన్నాడు అయినా సరే పిల్లోడిని పొద్దున్నే అరే ఐసీఎస్ఐ చదువురా సూపర్ గా ఉంటుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ వస్తాయి, లేకపోతే ఆ సిబిఎస్ఈ చదువురా ఎస్ఎస్సి వద్దురా ఎందుకు పనికిరావని ఈ ఒత్తిడికి వాడు 4 పుస్తకాలు లేకుంటే ఆ టీచర్ కూడా చక్కగా చెప్పరాదు. మీరు ఏమనుకోవద్దు, ఐసీఎస్ఈ సబ్జెక్ట్ ని సరిగ్గా చెప్పలేనటువంటి టీచర్లు ప్రైవేట్ స్కూళ్ళల్లో చాలా మంది ఉన్నారు. చాలా సర్వేలు అంటే ఆ రిపోర్ట్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. సో నేనేమంటున్నా అంటే అట్లాంటి మానసిక ఒత్తిడిలో పెరిగినటువంటి పిల్లలు కావచ్చు, అదే రకంగా వాళ్ళు జాబ్కు వెళ్ళిన తర్వాత కూడా చివరి ఎండ్ వరకు కూడా ఆఖరికి పెళ్ళైన తర్వాత ఫ్యామిలీ లైఫ్లో కూడా ఈ ఒత్తిడి, మానసిక ఒత్తిడి అనేది పెరిగిపోతుంది. దీన్ని ఎట్లా బ్యాలెన్స్ చేయాలంటారు? మీరు చెప్పిన దాని ప్రకారము నేను చెప్తున్నాను కదా, ఇంటికి ఒక మెంటల్ పేషెంట్ ఉన్నాడు ఇప్పుడు ఇంకా పెరుగుతారు, రైట్. కానీ ఆ మెంటల్ పేషెంట్ అని తనకు తెలియదు. అతను మానసికంగా బాధపడుతున్నాడు, మానసిక రోగి అంటే బాగుండదు కాబట్టి ఉన్నది తెలియదు. ఎంతమంది అండి ప్రతిరోజు సూసైడ్స్ వై, ప్రెషర్స్ వై. దీనికి మనం రూట్ కాజ్ శ్రీనివాస్ గారు పేరెంటింగ్ ప్రాపర్గా లేదండి. పేరెంట్స్ మారితే అందరు మారుతారు. పేరెంట్స్ ప్రాపర్గా లేదు, పేరెంటింగ్ ప్రాపర్ లేదు. తల్లిదండ్రులు పిల్లలతో టైం ఎక్కువ స్పెండ్ చేయట్లేదు. స్కూల్ కాగానే ట్యూషన్ కాగానే పడుకోవడం, లేదంటే తీసుకెళ్ళి హాస్టల్ పడేయడం, ఓ పని అయిపోతుంది. ఎందుకన్నారు? పేరెంటింగ్ ఎక్కడ టచ్ ఉంది? ఆ పేరెంట్స్లో నాన్న టైం ఎక్కువ ఇవ్వాలి, అమ్మ కంటే ఎక్కువ. అమ్మ ఎలాగో టైం ఇస్తుంది. ఇక్కడ ఏ వయసులో పిల్లల్ని ఎలా పెంచాలి, అది వేరే క్లాస్ అనుకోండి, చేద్దాము. ఏ వయసులో పిల్లల్ని ఎలా పెంచాలి, ఏ వయసులో ఎలా చూడాలి, దే షుడ్ గివ్ టైం అండి. నాన్న గనక ఒక భరోసా అబ్బాయికి ఇవ్వగలిగితే ఎవడ నాలాంటి వాళ్ళు పనికిరారు. అవసరం లేదు, ఎవరు అవసరం లేదు. ఏ పర్సనల్ డెవలప్మెంట్, ఏ మోటివేటర్ అక్కర్లేదండి. నాన్నకంటే పెద్ద మోటివేటర్ ప్రపంచంలో ఎవరున్నారండి? నాన్న రోజు నీకు రాదురా, నీకు చదువు రాదు, నీ బతికే వేస్ట్రా, నీకు సైకిల్ వేస్ట్రా, నీకు స్కూల్ ఫీజు వేస్ట్రా, నేను వేస్ట్ అనుకుంటాడు. అయిపోయింది. ఇంకెక్కడ ఉందిగా? నాన్న మారాలి, అమ్మ మారాలి. అక్కడ మారింది అనుకోండి అందరూ మారుతారు. దాని తగ్గట్టు ఇంకోటి ఏమైందండి అంటే ఈ పక్కవాన్ని చూసి పోల్చుకోవడం మొదలు పెట్టారు. విపరీతమైన పోల్చుకోవడం. పక్క స్టూడెంట్ అని చేసాడు, వీడికి కనుక నీ కొడుక్కో తిక్కరగింది అనుకో, నాన్న నన్ను పోలుస్తున్నావు కదా, పక్కింటి అంకులకు 2 కార్లు ఉన్నాయి, నీకే ఉన్నాయంటే ఏమవుతుంది? 100% అదే జరుగుతుంది. అదే అంటున్నారు, అడుగుతారు చాలా మంది. ఇప్పుడు నా కొడుకు అడుగుతాడు. సో అట్లా కూడా తయారయ్యారు పిల్లలు. ఇదేమైపోయిందండి, ఇదంతా చదువు మీద పడి, చదువు అంతా ఏమైంది, కొన్ని దాంట్లో ఓన్లీ ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. 10th తర్వాత ఇంటర్మీడియట్ చదవడానికి 2 కాలేజీలు ఉన్నాయండి. మొత్తం పిల్లల్ని పాడు చేస్తున్న కాలేజీలు. ఓపెన్ చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను. నారాయణ విజ్ఞానం, లేకపోతే వికాసో, గుంటూరు వికాసలో ఇట్లాంటివన్నీ అప్పట్లో ఉండేవి. ఇప్పుడు మీకు నారాయణ చైతన్య అని చెప్తారు, ఓపెన్ చెప్తారు. నేను తీసుకెళ్లి పిల్లల్ని వేస్తారు, 5 తర్వాత కూడా చదివిస్తారు, నాకేం భయం లేదు. నారాయణ ఓనర్ పేరు చెప్తా, చైతన్య ఓనర్ పేరు చెప్తా, వీళ్ళిద్దరు బంధువులే, నాకు ప్రాబ్లం ఏం లేదు. ఆ కాలేజీలో చదువుకుని ఇంటర్మీడియట్ వాడిని 6 నెలల తర్వాత ఎగ్జామ్ పెట్టండి, వస్తాయి మార్కులు. ఏమొస్తుంది? అది గుర్తుండదు కదా. అంటే చదువుకు దేనికోసము బయాట్ చేశారు, బయాట్ కోసమే చేయించారు కదా, చదువు చెప్పట్లేదు కదా. అదే గవర్నమెంట్ కాలేజ్ విద్యార్థులు ఎంత బాగున్నారు చూడండి. సో అది వేరే. దీని తర్వాత వాళ్ళు తీసుకెళ్లి బీటెక్లో పడేస్తున్నారు. మనము మొత్తము భారతదేశంలో నంబర్ 2 ఏం తెలుసా అండి, ఆంధ్రప్రదేశ్ బీటెక్ స్టూడెంట్స్ ఉన్నది. బీటెక్ చదువుకున్న వాళ్ళు ఏమవుతుంది, 4 ఏళ్ళు అట్లా అయిపోయింది, ఫినిష్ అంతే, మనకి ఏం రాదు. చదువుకున్న వాళ్ళు వాళ్ళు బాగుపడుతున్నారు, నేర్చుకున్న వాళ్ళు బాగుపడుతున్నారు. ఇదంతా కాగానే ఏం జాబు, మన మైండ్ మొత్తం జాబ్ మీదే కదా. ఇంకొకటి కూడా చెప్పండి సార్, ఇక్కడ మిస్ అయింది. మీరు అన్నారు ఇందాక చదువు అనేది, వాడు ఎస్ఎస్సీలో లేకపోతే సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ 3 రకాలు ఉన్నాయి. ఈ 3 రకాలు ఇది కాక ఎందులో కూడా చదువుతాడు. చదివేదానికి సాయంత్రం ట్యూషన్ కాక మళ్ళీ ఈ మధ్య అంటే 6th క్లాస్ నుంచే వీడు ఐఐటి ఫౌండేషన్ లేకపోతే ట్రిపుల్ మావాడు చదవాలని ఫౌండేషన్ వేస్తారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది అవసరం అంటారా? మీరు ఏం చెప్తారు? 100% రాంగ్. దిస్ ఆల్ ఇస్ బిజినెస్. మధ్యలో సినిమా కూడా ఏదో వచ్చింది, సినిమాలో ఉందండి, సమ్ జూనియర్ కాలేజ్ సమ్ సినిమా ఏదో సినిమా ఉంది. దాంట్లో 6th క్లాస్ నుంచి పంపిస్తూ ఉంటారు వాళ్ళు ఇంటికి వచ్చి. 6th క్లాస్లో మీకు ఐఐటి కోచింగ్ ఉంటుంది, 4th క్లాస్ కోచింగ్ ఉంటుంది. అబ్బాయి లాస్ట్కి ఏమవుతారో చాలా బాగా చూపిస్తారు దాంట్లో. సో నేనేమంటానంటే ఈ కరికులం గవర్నమెంట్ ఎంతోమంది సైకాలజిస్ట్ కూర్చొని తయారు చేసిన కరికులం. ఈ కరికులం ప్రకారం వెళ్తే అదే ఉంటుంది. ఐఏఎస్ ప్రిలిమ్స్ రాసేది ఏముంటుంది, ఇదే ఉంటుంది. కాబట్టి మీరు ఏదో కొత్తగా నేర్పించి రుద్దకండి. అంత నేర్పించేది ఉంటే ఏం తెలుసా, మీ పిల్లలకు ఆటలు నేర్పియండి, పాటలు నేర్పియండి, స్కేటింగ్ నేర్పియండి, ఏమని మన ఉపన్యాసకాలు నేర్పియండి.
ఇలాంటివి నేర్పియండి, ఆటోమేటిక్ వాడు బతుకుతాడు. చెప్పారు ఇందాక మీరు హెల్త్ ఈజ్ వెల్త్ అని. ఎక్కడైనా బతుకుతాడు. అంటే వెళ్తే కాదు, Hmm. అన్నిట్లో ఉంటాయి కదా, Hmm. అప్పుడు ఉంటుంది. ఇవన్నీ ఎక్కువ ఇచ్చి పాపం అది ఎలా అయిపోతుంది, ఇది మొత్తం వివాహ వ్యవస్థ మీద పడుతుంది. Hmm. ఇప్పుడు డైవర్స్ కేసులు ఎన్ని ఉన్నాయి తెలుసా? ఎగ్జాక్ట్లీ. కోర్టులు పెరుగుతున్నాయి, ఫ్యామిలీ కోర్టులు. అవును. మళ్ళీ నాకే వస్తున్నాయి. ఓకే, అంటే Hmm. కౌన్సిలింగ్ కోసం Hmm. ఎన్ని ఇబ్బందులు. మన 1 week లో డైవర్స్ అని విన్నాను. అమ్మో చాలా పెద్ద అని కూడా. Hmm. ఇక 15 రోజుల కింద విన్నాను. రైట్. పెళ్ళైన 3 నిమిషాలకు డైవర్స్. 3 Hmm. నిమిషాలు 3 నిమిషాలు. అంటే ఇదంతా ఏంది ప్రెషర్ వలన, అంటే మానసికంగా వ్యక్తిత్వ వికాసం ఇలాంటి వాళ్ళు చెప్పలేకపోవడం వలన, అంటే చెప్పలేకపోవడమే. దీనికి ఏం కడతారు? అర్థం ప్రీ మెరిటల్ చేసుకోవాలి. కౌన్సిలింగ్ లేదు. అప్పుడుండే తాతల నానమ్మల రైట్, చెప్పేవాళ్ళు ఇట్లా కాదురా అట్లా కాదురా అని. ప్రీ మెరిటల్ కౌన్సిలింగ్ నేను కోర్స్ కూడా తయారు చేశాను ప్రీ మెరిటల్ కౌన్సిలింగ్ మీద. పెళ్లి కంటే ముందు మా క్లాస్ అనేది వాడు డైవర్స్ తీసుకోడు, ఇద్దరు కూర్చోవాలి. రారు కదా. అరే తల్లిదండ్రులారా, వినండి, గంపా నాగేశ్వరరావు గారు అయితే చెప్తున్నారు, 6వ తరగతి నుంచి ఐఐటి ఫౌండేషన్లు అవసరం లేదు, ఉన్నది వాళ్ళని చదువుకోనియండి. ఇది తయారు చేసిన వాళ్ళు కూడా పెద్ద పెద్ద సైకాలజిస్ట్ కావచ్చు, విద్యావంతులు కావచ్చు, వాళ్ళు తయారు చేసినటువంటి సబ్జెక్టే, దాన్ని ఒకటి నేర్చుకుంటే సరిపోతుంది. అది మరి తర్వాత ఈ మధ్య 2-3 సూసైడ్లు అయితే మనం చూసాము, మార్కులు రాలేదని రీసెంట్గానే జరిగింది. సరే పేర్లు అయితే మనం దీంట్లో చెప్పలేము, సో ఎందుకంటే వాళ్ళు మైనర్స్ కాబట్టి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఐఐటీలందరూ తీసుకుందాం. ఎంతమంది 6వ క్లాస్ నుంచి నేర్చుకున్నారు వాళ్ళు? రైట్. నాట్ ఈవెన్ 0.1% ఉండరు. బిజినెస్ అంతే, బిజినెస్. అదే మీరు ఇందాక చెప్పారు జేపీ గారి పేరు. ఈ రోజున ఎడ్యుకేషన్ పాలసీ, హెల్త్ పాలసీ, రూల్ ఆఫ్ లా పాలసీ, మనీ పర్ పాలిటిక్స్ పైన కానీ, లేకపోతే ఇట్లాంటివన్నీ ఆయన చేయగలుగుతాను. ఆయన చదివిన గవర్నమెంట్ స్కూలే. అవును. సో అంటే ఇప్పుడున్న వాళ్ళు చేయలేకపోవడం కారణం, ఇంత విద్య ఇచ్చి, ఇంత ట్రైనింగ్ ఇచ్చి, ఇంత ఇచ్చినా చేయలేకపోవడాన్ని మీరేం చెప్తారు ఒక సైకాలజిస్ట్గా? ఎవరు చేయలేకపోవడంలో అంటే ఇప్పుడున్న పిల్లలు అంత అంత చెప్పినా కానీ పెర్ఫామ్ చేయలేకపోతున్నారని ఎందుకు చేయలేకపోతున్నారు? తల్లిదండ్రులు చేస్తున్నారండి. ఇంత ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత కూడా ఎక్కడ చేస్తున్నారు సార్? మానసికంగా కుంగిపోయి మారేవాడు మారుతున్నాడు, మారనవాడు మారాడు. నేనది ఈ ట్రైనింగ్ సార్, నేనది స్కూల్ నుంచి వాడిని ఫస్ట్ ఐసీఎస్సీలో గురించి మాట్లాడుతున్నాను. ఈ రుద్దడం గురించి మీరు అన్నారు కాలేజీలు, స్కూల్. ఇంతమంది చదివిన అంతమంది, ఇప్పుడు మీరు చెప్పిన 2 కాలేజీలు వాళ్ళందరూ ఐటీ లేరా? ఎన్ని లక్షల మంది అయ్యారు, ఎంతమంది అయ్యారు? ఓకే, కాబట్టి దట్స్ నాట్ సెన్స్. అది గవర్నమెంట్ కాలేజా ప్రైవేట్ కాలేజా కాదు, చదువుకున్నవాడు బాగుపడతాడు. ఆ చదువుకునేవాడు ఎవడంటే ఇంట్లో కూర్చొని అమ్మ నాన్న చెప్పిన వాళ్ళు బాగుపడతారు, పర్సెంటేజ్. రైట్ సార్. అంటే మీరు ఒక సామాజిక సైకాలజిస్ట్గా, అంటే ఈ ప్రతికూల మీడియా, అనుకూల మీడియా అని 2 జరుగుతూ ఉంటాయి. అంటే మీడియా వల్ల కూడా అవునండి, అంటే ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు, మానసికంగా వేదనకు గురవుతున్నారు. అంటే అసలు దీన్ని మొత్తంగా ఎట్లా చూస్తారు గంపా నాగేశ్వర గారు? ఎట్లా బ్యాలెన్స్ చేయాలంటారు? ప్రజలకు కానీ, విద్యార్థులు కానీ, యువతకు కానీ మీరు ఎట్లా సూచనలు ఇస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు అప్రిషియేట్ ది మీడియా, మెయిన్గా సోషల్ మీడియా. ఎందుకంటే తెలుసా, ఇంతకుముందు కొంతమంది చేతుల్లో ఉండేది, ఇప్పుడు అందరి చేతులకు వచ్చేసింది. కాబట్టి ఇంకా దాపెట్టేది దాచుకునేది ఏమి లేదు. నంబర్ 1. అమ్ముకునేది కొనుక్కునేది ఏం లేదు, ఓపెన్ అయిపోయింది. ఇది నంబర్ 1. దీంతో చాలా క్లారిటీ ఉంది. మనసులో ఉంది చెప్పుకోవడానికి మనకు వేల ఛానల్ వచ్చేసినాయి. ఐ ఎంకరేజ్ దిస్. కాకుంటే కొంతమంది దీంట్లో ఏం చేస్తారంటే, దాన్ని అది చేస్తే బాగుంటుంది, ఇది చేస్తే బాగుంటుంది, అలా చేసి ఇలా చేసి బ్లాక్మెయిల్ చేసి అలా చేస్తున్నారు. దట్ ఈస్ వెరీ బ్యాడ్ థింగ్. అంటే మీడియా ఉన్నదానికంటే, అవసరమైన దానికంటే ఎక్కువ సబ్జెక్టు, అంటే రోజు పొద్దున్న సాయంత్రం ఆఫీస్లో కూడా మీరు నమ్మరో కొన్ని సర్వేలు ఏం చెప్తున్నాయంటే, 8 hours జాబ్ అనుకోండి, 3 to 4 hours కూడా పని చేయట్లేదు ఎవరు. మిగతాదంతా వీడియోలు చూసుకుంటూ కూర్చుంటారు, లేకపోతే పేపర్ చదువుకుంటుంటారు. అంటే కావాల్సిన దానికి ఇప్పుడు సపోజ్ ఒక 100% కావాలనుకోండి, సపోజ్ ఎగ్జాంపుల్, అది 500% ఉందని అంటారు. దీన్ని ఎట్లా మేనేజ్ చేయాలంటారు? ఏం చెప్తారు మీరు? ఎవరు చూస్తారు? ఇప్పుడు చూసేది ఎవరు? పనికొచ్చేది ఉంటే చూస్తారు, పనికిరాని చూడరు కదా. పనికిరాని కూడా చూస్తున్నారు కదా. పనికిరాని చూస్తుండే దానికి అడిక్ట్ అయిపోయినట్టు కదా. అది కూడా దీది మందులాగా అది ఒకటి, అంతే కదా. దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలని మీరు ఏం చెప్తారు ఒక సైకాలజిస్ట్? ఏమంటే మళ్ళీ చెప్తానండి, రైట్, ఫోన్ మనం వాడుకోవాలి, లేకుంటే ఫోన్ మనం వాడుకుంటుంది. ఫోన్ మనం వాడుకుంటుంది, అప్పుడు బానిస అయిపోతాం. సోషల్ మీడియా మనం వాడుకోవాలి. నా యూజ్ అండి, నేను చెప్తున్నా, నాకు 22 లక్షలకు ఛానల్ ఉంది, 4 లక్షల ఛానల్ ఉంది. ఐ యూజ్ దట్. నేనే ఎడిటింగ్ చేసుకుంటా, నేనే మాట్లాడతాను, నేనే చేసుకుంటా. సో మనం వాడుకుంటే బాగుంటుంది కదా. నా ఇన్స్టాగ్రామ్లో 150,000 మంది ఉన్నారు. రీసెంట్ స్టార్ట్ చేశాను నేను. సో బ్యూటిఫుల్ చిన్న క్లిప్స్ పెడతా ఉంటాను నేను. ఎంత ఒక చిన్న వీడియో పెడితే నెక్స్ట్ డేకి 30,000 40,000 మంది వస్తుంటారు. లాస్ట్ 1 monthలో 1.6 million ఇన్స్టాగ్రామ్లో. ఎలా వచ్చింది? ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్. అంటే మంచి చూస్తారు, చెడు చూడరు. ఇది ఇక్కడ ఒక చిన్న డౌట్ వచ్చింది సార్. అంటే
ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి వీడియోలు 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రొడ్యూస్ అవుతున్నాయని, ఈ వీడియోల్ని ఒక వీడియో మనం పెడితే 5 లక్షలు 10 లక్షల మంది ఎక్కువ చూస్తున్నారంటే పని లేదు అని నాకంటే నాకు కొంత ఇది వేక్ క్వశ్చన్ అయి ఉండొచ్చు. యుఎస్లో కొన్ని వీడియోలు యుఎస్ వాళ్ళ కోసం మేము చేయడం జరిగిందండి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ వీడియో 700, 800 పోతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక్కడ 5 లక్షలు కూడా రాలేదరా, ఓ 10 లక్షల వ్యూస్ రావాలి కదా అంటే అసలు ఈ వీడియోలు ఎవరు చూస్తున్నారు అనేది ఒక పెద్ద డౌట్. అంటే దీని గురించి మీరు ఏం చెప్తారు? నేను 40 దేశాల కంటే వెళ్ళొచ్చండి. అమెరికా 8 సార్లు వెళ్ళండి. పెద్ద పని అంటే నేను వాళ్ళని ఇవ్వనట్లేదు. రైట్, మనమే ఎక్కువ పని చేస్తాం. ఎగ్జాక్ట్లీ అదే వాళ్ళు వారంగా 5 రోజులే. ఓకే, ఈ శనివారం ఆదివారం పని చెప్పడం చేయరు. కాకుండా ఏంటంటే అటువంటి సాంగత్యం వాళ్ళకి లేదేమో. ఓకే, అటువంటి సాంగత్యం ఏర్పడినప్పుడు ఏమైంది, మనకు డే టైంలో మన వీడియోలు, నైట్ టైంలో వాళ్ళ వీడియోలు, దాంతో వాళ్ళ కనెక్టివిటీ కాకపోవచ్చు. కనెక్టెడ్ అయిన వాళ్ళు ఎందుకు చూడరు? ఇప్పుడు నాకు వచ్చే రెవెన్యూ క్లియర్ ఉంటుంది. అమెరికా వ్యూస్ అమెరికా కూడా మన తెలుగు వాళ్ళు చాలా మంది చూస్తారు, పర్సెంటేజ్ చూస్తున్నారండి. మన తెలుగు వాళ్ళే చూసేది. మీరు తెలుగులో వీడియో చూస్తారు, తెలుగులో డిఫరెంట్ గా చూస్తారు. రైట్. అంటే తెలుగు రాష్ట్రాల్లో ఇంపాక్ట్ ఫౌండేషన్ ఏదైతే ఉందో, అంటే యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ప్రభుత్వం ప్రైవేట్ రంగాలతో ఇంపాక్ట్ ఏమన్నా పనిచేస్తుందా? ఎందుకని చేయట్లేదు అంటారు మీరు? ఇంత మమ్మల్ని ఎవరు పిలవరు, వాళ్ళు ఎవరు పిలవరు సార్. మనమే ట్రై, ఏ గవర్నమెంట్ కూడా ఇస్తారండి, నన్ను మెట్లెక్కనిస్తారా? మేము ప్రయత్నం చేశారా ఎప్పుడన్నా? అందుకోసం ఏం చేసాను తెలుసు, ప్రయత్నం చేయడం కాదండి, ఒక హాల్ ఫ్రీగా ఇవ్వడం కోసం 3 నెలలు తిరిగానండి. గవర్నమెంట్ హాల్ ఫ్రీగా ఇవ్వండి సార్, మీదే బ్యానర్ పెట్టండి, మేము క్లాస్ ఫ్రీ చెప్తాము, స్టూడెంట్స్ ఫ్రీ తెచ్చుకుంటామంటే 3 నెలలు తిరిగాను. ఆ 3 నెలలు తిరిగే బదులు 3 నెలలు పని చేసి హాల్ రెంట్ కడతా అయిపోయి కదా. ఐఎమ్ టాకింగ్ అబౌట్ హరియారా కళాభవన్. ఓకే, ఇప్పుడు మేమే హాల్ రెంట్ కట్టుకుంటున్నాం, మేమే చేస్తున్నాము. విద్యార్థులు నేను తీసుకొస్తున్నాను, అన్ఎంప్లాయిడ్ తీసుకొస్తున్నాము, ఈ క్లాసులు చెప్తున్నాము. 3 రోజుల క్లాసులు విశాఖపట్నంలో, శ్రీకాకుళంలో, హైదరాబాద్లో, నెల్లూరులో, కామారెడ్డిలో, నిజామాబాద్లో, ఖమ్మంలో, అనంతపూర్లో, తిరుపతిలో, డిఫరెంట్ ప్లేస్లో నాన్ స్టాప్ ఎవ్రీ మంత్ ఒక క్లాస్ 2 days 3 days మేము యూత్ అందరూ మొబైల్ చేసి చెప్తూనే ఉన్నాం. మేము ఏం చెప్తుంటాము, మన ఇద్దరం మాట్లాడుకుంటే ఎలాబరేట్గా వెళ్ళిపోతుంది. జయప్రకాష్ నారాయణ వస్తారు, జేడి లక్ష్మీ గారు వస్తారు, దాని గరిగపాటి గారు వచ్చారు, సారీ చాగంటి గారు వచ్చారు, టాప్ పట్టాభిరామ్ గారు అయితే బతికినప్పుడు అన్నిటికి వచ్చారు. పట్టాభి గారు, గురుగారు, ఎండమూరి గారు ఏ ఒక్క ప్రోగ్రామ్ మిస్ కాలేదు, వచ్చి వాళ్ళు ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారు. ఇప్పుడు అప్కమింగ్ ట్రైనర్స్ ఎంతమంది ఉన్నారు, సుధీర్ సండ్రా, షఫీ, వీళ్ళందరూ కూడా బ్యూటిఫుల్, అందరూ వస్తారు. శ్రీపాదరామ్ ఒక్కరు కాదండి, తెలుగులో మాట్లాడే వాళ్ళందరూ నా ఫ్రెండ్స్. వీళ్ళందరూ కలిసి కూడా ప్రభుత్వాన్ని ఒప్పించలేకపోయినారా? ప్రభుత్వంలో మన రాష్ట్రంలో, లేకపోతే మన 2 రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న యువతను మీరు ఇంపాక్ట్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ పెడుతున్నంటే వాళ్ళకి అర్థం కాలేదంటారా? మీరు అర్థం చేయించలేకపోయారంటారా? చేయించలేకపోయామండి మేము, మాకు ఆ కెపాసిటీ లేదండి. ఎందుకంటే వాళ్ళకు చెప్పే కెపాసిటీ, ఇన్ని లక్షల మందిని, లేకపోతే ఆన్లైన్ ద్వారానో ఆఫ్లైన్ ద్వారానో ఇన్ని కోట్ల మందిని ఇన్స్పైర్ చేయగలిగినట్టుని ఇన్స్పైర్ ఆల్రెడీ చేశారు. నేను కూడా ఇన్స్పైర్ అయ్యా, అదే చెప్తున్నా, ఉన్నమాట చెప్తున్నా. గంపా గారు ప్రభుత్వంలో ఉన్నటువంటి వారిని ఎందుకు ఇన్స్పైర్ చేయలేకపోయారు? ప్రభుత్వ ఆఫీసర్లకు నా నమస్కారం చేస్తూ, ఏదైతే మనకు కామారెడ్డిలో సత్యనారాయణ గారు సపోర్ట్ చేసినట్టుగా, కొంతమంది గొప్ప కలెక్టర్లు సపోర్ట్ చేసినట్టుగా మీరు కూడా సపోర్ట్ చేయండి. మీ ఊరికి మేము వస్తాము, ఉచితంగా వస్తాము, ఛార్జీలు మాయే, భోజనం ఖర్చు కాదే, మీ ఊర్లో వస్తాము, ఒక హాల్ ఇవ్వండి, మైక్ ఇవ్వండి, మీ ఊరు యువతకు మేము ఉచితంగా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము. మన ఛానల్ ద్వారా రెవెన్యూ ఇచ్చుకుంటున్నాను. ఎవరు పిలుస్తారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, మన కామారెడ్డి కలెక్టర్ గారు సత్యనారాయణ గారు ఉన్నారు, మమ్మల్ని నాన్ స్టాప్ ఉన్నంత ఎవ్రీ ఇయర్ పిలిచాడండి. 3 రోజుల ప్రోగ్రామ్ పెట్టాడండి సత్యనారాయణ గారు. ప్రస్తుతం దీంట్లో రెరా దాంట్లో చైర్మన్గా ఉన్నారు. గొప్ప మనసున్న మహానుభావుడు. అలాంటి వాళ్ళు లేరు కదా. మనకు అప్పుడు జిహెచ్ఎంసి చైర్మన్ ఉన్నాడండి, అప్పుడు మమ్మల్ని పిలిచి ట్రైనింగ్ ఇచ్చారండి. వాడు అక్కడికి విశాఖపట్నం వెళ్ళగానే పోర్ట్ కలవని మమ్మల్ని పిలిచి, గంపా గారు రండి పోర్ట్ కలవని మాడుకోండి అని పిలిచి ఇచ్చారండి. ఎంతమంది ఉన్నారండి అంటే ఆఫీసర్లు. వీఆర్ రెడీ టు వర్క్ విత్ గవర్నమెంట్. మాకు రూపాయి వద్దు, 5 పైసలు వద్దు, వి విల్ కమ్ ఆన్ అవర్ ఓన్. మాకు కావాల్సింది మీరు ఒక జీవో ఇస్తే పిల్లలు తీసుకొస్తారు, డిగ్రీ పిల్లలు తీసుకొస్తారు, కూర్చొని పెట్టాం మా ముందు. ఓకే, ఒక హాల్ ఇవ్వండి, మీది ఓ మైక్ ఇవ్వండి, మేము మార్చి వెళ్తాం. మీరే ఇనాగ్రేట్ చేయండి, మీరే క్లోజ్ చేయండి, సర్టిఫికేట్ మీరే ఇవ్వండి, మీదే బ్యానర్ పెట్టుకోండి, మాకేం అక్కర్లేదు. లెట్ ఇస్ చేంజ్ ది యూత్. అందుకోసమే మా నినాదం ఏం తెలుసా, నవభారత నిర్మాణానికి రాలేతే కూలీలం అవుతాం మేము అని మేము ఆ నినాదం. ఇందాక ఆ ప్రశ్న ఎందుకు అడిగానంటే, నేను మీ స్పీచెస్ కావచ్చు, లేకపోతే ఇంపాక్ట్ స్పీచెస్ కావచ్చు, అంటే మీతో పాటు చాలా మంది కొలాబరేట్ అయి ఉన్నారు. సో ఎవరైనా కానీ మొత్తం మీద అయితే ఒకటే లక్ష్యం, ఒకటే గమ్యం అయితే చేరుకోవాలని మీ లక్ష్యం.
దీంట్లో రాజకీయ నాయకుల్ని తయారు చేయాలన్నటువంటి విధంగా అంటే యువతను ప్రేరేపిస్తున్నట్టుగానే ఉంది. అందులో నేను కూడా చూసాను చాలా. అవునండి, అవును. సో ఇప్పుడు ఈ విషయం ఏంటంటే ఈ రాజకీయ నాయకుల్ని ప్రేరేపించేటువంటి విషయంలో యువతని మీరు తయారు చేసే క్రమంలో ముందు రాజకీయ నాయకులు మీ నుంచి ఏం నేర్చుకోవాలనేదే నా క్వశ్చన్. ఇంపాక్ట్ అందుకే అడిగాను నేను. రాజకీయ నాయకులు వచ్చి మా దగ్గరకు వచ్చి ఏం నేర్చుకుంటారో తెలుసా? ఓన్లీ పబ్లిక్ స్పీకింగ్ నేర్చుకొని వెళ్ళిపోతారు అంతే. అంటే ఏం నేర్చుకోవాలని నేను అడుగుతున్నాను. మీరు అన్నది రైట్ పాయింట్. అది వాళ్ళు మా దగ్గర నేర్చుకుని అదొకటే నేర్చుకుంటున్నారు, అది ఏం నేర్చుకోవట్లేదు. ఏం నేర్చుకుంటారు? మా దగ్గర వస్తారు, ఎలా మాట్లాడాలి, ఎలా బాడీ లాంగ్వేజ్ ఉండాలి, ఎలా జెస్చర్స్ ఉండాలి, ఎలా పోస్టర్స్ ఉండాలి, ఎలా వాయిస్ మాడ్యులేషన్ ఉండాలి, ఇవన్నీ నేర్చుకోవడానికి వస్తున్నారు. మేము నేర్పిస్తుంటాము. ప్రైవేట్ కూడా చాలా మంది పెద్ద పెద్ద రాజకీయాలకు నేను నేర్పించాను, వాళ్ళ ఇంటికి వెళ్ళి నేర్పించాను, అదంతా ఉంది. అంతేగాని మిగతా విషయాల్లో మేము నేర్పించలేము, నేర్పించాము వాళ్ళు వినరు. మీరు అడిగింది నేర్పించలేము, నేర్చుకోలేదు, వాళ్ళకి ఇష్టం లేదు, వాళ్ళకి అవసరం నేర్చుకోలేదు, అది రైట్ పాయింట్. కానీ నేను గంపా గారిని ఏమడుగుతున్నా అంటే ఇంపాక్ట్ ద్వారా ఏం నేర్చుకోవాలి, నేర్చుకుంటే బాగుంటుంది అంటున్నాను. నా క్వశ్చన్ అది. దేశం కోసం అండి. ఇప్పుడు ఒక పొలిటీషియన్ అయినావంటే నువ్వు ఎవరు? నువ్వు ఇంతకుముందు మాట్లాడుకుని కలెక్టర్ కన్నా పవర్ఫుల్, ఒక ఐపీఎస్ కన్నా పవర్ఫుల్, ఐఏఎస్ కన్నా పవర్ఫుల్. అంత పవర్ నీకు వచ్చినప్పుడు రాజకీయ నాయకుడు ఎలా ఉండాలి తెలుసా అండి? వచ్చిపోవద్దండి, వచ్చిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇచ్చిపోయే వాళ్ళు కావాలండి మనకు. అటువంటి ఇచ్చిపోయే రాజకీయ నాయకులు మన మనసులో, మన గుండెల్లో నిలబడి ఉంటారు. కాబట్టి అటువంటి రాజకీయ నాయకులు ఇంకోటండి, వాళ్ళు గెలవాలంటే కూడా డబ్బులు కావాలి కదా, దానికోసం మిగతా పనులు చేస్తున్నారు ఇలాంటి పనులు. లేకుంటే డబ్బులు ఏంది? నేను రాజకీయ నాయకుడు మారొద్దండి, ఓటర్ మారాలి. అంటే ఇప్పుడు రాజకీయ నాయకులు అంటే వాళ్ళు కూడా ప్రజలే, కానీ వాళ్ళు అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే అధికారంలో ఉన్న వాళ్ళు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటారు. అంటే మీ ద్వారా వాళ్ళు ఓన్లీ పబ్లిక్ స్పీకింగ్ నేర్చుకొని పోయి వాళ్ళు ఏం చేస్తారు, నాయకుడిగా ఎదిగేసి అయిపోయిందిరా అనుకుంటారు కదా. నేను అనేది స్ట్రైట్ క్వశ్చన్. మరి ఇది మూడోసారి కూడా అడగడం రీజన్ ఏంటంటే కరెక్ట్ గా పాయింట్. సీఎం ఏం నేర్చుకోవాలా, మంత్రులు ఏం నేర్చుకోవాలా? జాబ్ ఇస్ టు హెల్ప్ పీపుల్. వాళ్ళ ఉద్యోగము, వాళ్ళు చేసే వృత్తి ఏంది, వాళ్ళకి వచ్చిన ప్యాషన్ ఏంది, అది ఎందుకంటే ప్రజల కోసం, ఆ ప్రజల కోసం చేయాలండి అంతే. వాళ్ళు ఎందుకని వాళ్ళు నేర్చుకోవట్లేదని సైకాలజిస్ట్ గా మీరు ఏం చెప్తారు? ప్రజలు వాళ్ళని పక్కదారి పట్టిస్తున్నారు. ఒకటి పక్కదారి పట్టిస్తున్నారు. వీడు డబ్బు తీసుకుని ఓడేయడు. ఆ డబ్బు తీసుకున్నప్పుడు మనం డబ్బు సంపాదించాలి కదా. వాళ్ళు ఓటర్ మారాలి. మొన్న ఇలాగే ఛానల్లో ఒకటి అడిగారు నన్ను, ఏంటండి మీది ఇవన్నీ ఎందుకు చేస్తున్నారని అడిగారు. నాది ఒకటి ఉందండి, నా మిషన్ ఉందండి. 2035 ఎలక్షన్లో అట్లీస్ట్ ఒక 30% డబ్బు తీసుకోకుండా ఓడేయాలని చెప్పాను. 2045లో అంటే ఇక్కడ ప్రజల తేడా, నాయకుల తేడా ఏం చెప్పారు? ప్రజలే 100% ప్రజలే, ఇంకెవరు? చదువుకున్నోడేమో ఓటింగ్ ఓడు అని ఇంట్లో ఉంటాడు, హాలిడే. ఓటే వేయకుంటే ఆధార్ కార్డు క్యాన్సిల్ చేయాలండి, అప్పుడు ఓటింగ్ వస్తుంది. అంటే రైట్. ఇదే విషయానికి వస్తే ఇంకొక ప్రశ్న ఉంది సార్. అది తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఈ కుల వ్యవస్థ రాజకీయాలు, అంటే నేను అనుకునేది కామన్ మ్యాన్గా నా స్టేట్మెంట్ అనుకోండి, ఇంకేమని అనుకోండి, నాకేం ప్రాబ్లం లేదు. మతాల కన్నా కులాలు అత్యంత ప్రమాదకరమైనవి అనేది నేను అనుకుంటున్నాను. అంటే ఇంపాక్ట్ నుంచి మీరు ఈ కుల వ్యవస్థ మొత్తాన్ని నిర్మూలించడానికి ఇంపాక్ట్ ఏం చేస్తుందంటే ఏం చెప్తారు? ఇంపాక్ట్ కాదండి, గంపనాశ కూడా నాకు కులం వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. గవర్నమెంట్ నుంచి అప్లికేషన్లకు వెళ్ళి ఆ కాలం తీసేయండి. నేను కూడా నా కులం వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. నేను కూడా నా కులము, నా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, నా కులం సంఘాలు తిరుగుతాను, అన్నిటికి వెళ్తూ ఉంటాను. ఎప్పుడు నా కులం వదిలి పెడతానంటే అప్లికేషన్లకి తీసేయండి. అది అందరు ఈక్వల్, ఆల్ ఆర్ ఇండియన్స్, నో ప్రాబ్లం. అంటే సైకాలజిస్ట్గా ఏం చెప్తారు? అది చెప్తున్నాండి. తప్పండి. ఏ అమెరికాలో ఉంది, వేరే దేశంలో ఎక్కడ ఉందండి కుల వ్యవస్థ? ఇదన్నీ పోతే బ్రిటిష్ వాడు మనకి పెట్టి వెళ్ళిపోయాడు. ఇది ఇప్పుడు మీ కొట్టుకు వస్తున్నాం దీంతో. దాంతో కుల సంఘాలు, మత సంఘాలు. ఇంకో విషయం తెలుసా అండి, అమెరికాలో మీరు అన్నారు కదా, అక్కడ ఎక్కువ సంఘాలు అయిపోయినాయి, కుల సంఘాలు. అంటే ఇప్పుడు గవర్నమెంట్ కు సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి అయితే నాకు కొంత ఐడియా ఉంది. సో మొత్తంగా అయితే చాలా మంది ప్రజలు కావచ్చు, యువత కావచ్చు, విద్యార్థులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఈ నైపుణ్యాలపైన ఎక్కువగా శిక్షణ అనేది జరగట్లేదు అని అంటారు. అంటే ఇంపాక్ట్ ఏం చెప్తుంది? అంటే ఇప్పుడు కొద్దిగా స్టార్ట్ అయిందండి. ఇప్పుడు కూడా గవర్నమెంట్ ఆలోచిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ఉన్నప్పుడు చాలా బాగా చేశారండి, చాలా బాగా చేశారు, అసోసియేట్ విత్ చంద్రబాబు నాయుడు గారు. సో అక్కడ కూడా స్టార్ట్ అవుతుంది. ఇంతకుముందు హరీష్ రావు గారు బాగా కొన్ని ప్రోగ్రాంలు మొత్తం పెట్టించేవారు. సో స్టార్ట్ అవుతుంది, వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు, యువత కూడా ఆలోచిస్తున్నారు. కాబట్టి మార్పు వస్తుందని ఆలోచిస్తున్నారు. అంటే మీరు ఇందాక అన్నారు రాజకీయాల్లో డబ్బు అంటే మనీ, పవర్, పాలిటిక్స్. అంటే నాకున్న అవగాహన ప్రకారం అయితే మనీ ఒకటే ఉంటే సరిపోదు, 2, 3 ఉండాలి. మనీ ఒకటే ఉంటే అదేదో కంపెనీస్ ఉంటాయి కదా, ఫైనాన్షియల్ కంపెనీస్ అని ఇన్వెస్ట్ చేసి నా దగ్గర డబ్బులు నేనే సీఎం పిఎం అయితే, కానీ కాను, అలా కూడా కాదు. కానీ మనీ ప్రభావాన్ని తగ్గించడానికి రాజకీయ నాయకులకు ఇంపాక్ట్ ఎట్లాంటి తరగతులు, శిక్షణ ఇవ్వాలనుకుంటుంది? రాజకీయ నాయకులు కాదండి, అందరికీ వాళ్ళ ట్రైనింగ్.
Hmm. ఎవరికి ఇవ్వాలి తెలుసా అండి? Hmm. ఇప్పుడు అబోవ్ 50 అబోవ్ 40 కాదు, యూత్కి ఇవ్వాలి. Hmm. అండ్ అవర్ యూత్ ఆర్ వెరీ డేంజరస్, అవర్ యూత్ ఆర్ వెరీ వెరీ పవర్ఫుల్, అవర్ యూత్ ఆర్ వెరీ వెరీ స్ట్రెంగ్త్ అండ్ స్ట్రాంగ్, అవర్ యూత్ ఆర్ నాట్ యూజ్లెస్, అవర్ యూత్ ఆర్ వెరీ వెరీ పవర్ఫుల్. ఆ యూత్ను మారిస్తే దేశం మారుతుంది అంతే. అందుకని మా మొత్తం కాన్సన్ట్రేషన్ యువత యువత యువత, అదే మా భవిత అంతే. రైట్. అంటే ఇప్పుడు సామాజిక మార్పు కోసం అంటే మీడియా అయితే చాలా మీరు ఇందాక చాలా మంచిది, చాలా ఇది అన్నారు. నేనేమంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఈ మధ్య మీరు చెప్తున్నట్టు ఇందాక సోషల్ మీడియా, అవును, సోషల్ మీడియా అంటే సోషలే ఇంకా అంత ఓపెన్ ఉన్నట్టే. సో చాలా తప్పుడు సమాచారాన్ని అయితే ఖచ్చితంగా నేను మీడియాలో ఉన్న ఈ మాట ఖచ్చితంగా అవును, చెప్తాను, అవును, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అవును. సో ఈ తప్పుడు సమాచారాన్ని అయితే ఇస్తుంది. దీనిపైన మీరు మీడియా రంగానికి ఏం చెప్పదలుచుకున్నారు? చైనాలో తప్పుడు సమాచారం ఇస్తే ఏమైందండి? Hmm. నెక్స్ట్ డే మనకి మనిషి కనపడదు, అయిపోయింది. ఛానల్ ఉండదు, అది ఉండదు, వాడు మనిషి కనపడదు. అదే అని ఏమి ఉండదు. పోనీ అమెరికాలో ఇవ్వండి. ఇక్కడ మొన్న దుబాయ్లో 22 లక్షలు కడితే ఏదో లైఫ్ గోల్డెన్ వీసా అని పెట్టారు. అవును. అది ఇలా నడిచింది. అలాంటిది మనం చేయలేదు. ఓకే, ఇంకా నేను ఎన్నో Yes. ఇలాంటి నాన్ సెన్స్ ఉన్నది. ఇప్పుడు ఈ మధ్యలో నేను అమ్మాయి పేరు చందు, తులసి చందు అవును 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 పెద్దాపురం ఒక ఇష్యూ తీసుకొచ్చిందండి. అవును, ఎంత అవును. బ్యూటిఫుల్ గా చేసిందండి అమ్మాయి. అవును అవును జర్నలిస్ట్ అమ్మాయి. ప్రభుత్వమే కదిలిందండి, ప్రభుత్వమే కదిలింది. చందు తులసి గారు, Yes, తులసి yes. చందా, Correct, తులసి correct. తులసి చందు. తులసి చందు ప్రభుత్వమే కదిలిందండి. మీరేనా జర్నలిస్ట్ గురించి, జర్నలిస్ట్ తులసి చందు అంటే మళ్ళీ అదే ఛానల్ కదా, రైట్ అమ్మాయి ఛానల్ కదా, ఒకటి మంచి చేసింది కదా. రైట్. కాబట్టి మంచి గురించి ఇది ఆలోచిద్దాం. మంచి చేయట్లేదు. దాదాపుగా మీరు నమ్మినా నమ్మకున్నా మీడియా అయితే వక్రీకరించో అవును. లేకపోతే తప్పుదో పట్టించో ఎంతకాలం దాదాపు చాలా ఉంది సార్. చూస్తారు? అది ఎంతకాలం ఎలా చూస్తారు? ఎలా ఎలా గుర్తించగలుగుతాం ఎంతకాలం మనం? మీరు ఏం చూస్తారు? చెప్తారు? ఎంతకాలం నడవదు, అది నడవదు. Hmm. పీపుల్ వీళ్ళ తమ్లేలతో తెలుసుకొని దినాలు వచ్చేసినాయి ఆల్రెడీ. Hmm. తమ్లేల్ చూసేసి ఇది ఫేక్ తమ్లేల్ అని చెప్పేసి చూసేసి చూడండి. ఆ వ్యూస్ చూస్తే ఫస్ట్ 2 seconds 5 seconds వెళ్ళిపోయి చాలా ఉంటాయి. ఇక్కడ చెప్పేది ఒకటి, చూసేది ఒకటి. ఇప్పుడు ఈ మధ్య తమ్లేల్ మీద కూడా గొడవ జరిగింది. రైట్. సో నాన్సెన్స్. అది దాని మీద ఏమంటే సెన్సార్ బోర్డు ఎలాగుందో దీని మీద కూడా ఒక చిన్న బోర్డు ఉండాలి. గవర్నమెంట్ అజమాయిషి ఉండాలి. రైట్. అంటే మీరు ఒక సైకాలజిస్ట్ గా చెప్పండి సార్. అంటే నాకు కామన్ మ్యాన్ కాబట్టి అంత అవగాహన మీ అంత ఉండదు. సో స్ట్రెస్ కెనాట్ రిమూవ్ అనుకుంటా నేను, బట్ స్ట్రెస్ కెన్ మేనేజ్ అంటాము. సో ఇప్పుడున్న యువతకి ఈ స్ట్రెస్ ని మేనేజ్ చేయాలంటే ఎట్లా చెప్తారు? అది తల్లిదండ్రులకు కావచ్చు, యువతకు కావచ్చు. ఇది ఒక రకరకాల బ్యూటిఫుల్ వండర్ఫుల్ క్వశ్చన్. ఇది వింటున్న వాళ్ళందరికి చెప్తున్నాను. స్ట్రెస్ అనేది కామన్. గుడ్ స్ట్రెస్ ఉంటుంది, బ్యాడ్ స్ట్రెస్ ఉంటుంది. ఎగ్జామ్ నుంచి ముందు వచ్చేది గుడ్ స్ట్రెస్. ఆ స్ట్రెస్ లేకుండా ఎగ్జామ్ రాయడు. ఓకే, పెళ్లి కంటే ముందు అనేది గుడ్ స్ట్రెస్, లేకుంటే అటు పెళ్లి సరిగ్గా రాదు. ఓ ఫంక్షన్ కంటే ముందు అనేది గుడ్ స్ట్రెస్, లేకుంటే ఫంక్షన్ సరిగ్గా రాదు. ఓకే, ఏరోప్లేన్ ఎక్కడానికి వెళ్ళే ముందు టైంకి వెళ్ళడం స్ట్రెస్, అది మంచిది. కానీ పనికిరాని స్ట్రెస్ తీసుకోవడానికి నా టెక్నిక్, ఒక పవర్ఫుల్ టెక్నిక్ ఇస్తాను. అందరు కూడా చూడండి. స్ట్రెస్ శ్రీనివాస్ గారు మీరే ఎగ్జాంపుల్ చెప్పండి. ఒక స్ట్రెస్ కు ఎగ్జాంపుల్ చెప్పండి. స్ట్రెస్ అంటే ఉంది సార్, చాలా సింపుల్. ఇప్పుడు ఆఫీస్ కి రావాలా అనుకోండి, అదొక రకమైన స్ట్రెస్. ఆఫీస్ కి రావాలా, ఇమీడియట్ గా నేను కార్డ్ పని చేయలేదు అనుకోండి, శాలరీ కట్ అయిపోతుంది టెన్షన్ లో, అసలు వచ్చేటప్పుడు చాలా తప్పులు గుద్దుకుంటూ వస్తున్నావు, నడుపుకుంటూ వస్తున్నావు, కారణం బండి మీద వస్తున్నావు. కారణం ఎవరు? మనిషి కదా. నువ్వు మార్నింగ్ లేవకపోవడం, నువ్వు మార్నింగ్ లేచి నువ్వు అన్ని పనులు చేస్తే అందరికంటే 1/2 hour ముందు వస్తావు. నీ స్ట్రెస్ కారణం ప్రపంచంలో ఎవడు కాదు, నీవే. నంబర్ 1. స్ట్రెస్ వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వచ్చింది, జాబ్ తీసేస్తారని తెలిసింది, స్ట్రెస్ అది కదా. ఏం చేయాలి తెలుసా? ఫ్యాంటాస్టిక్ అనుకోవాలి. నేను చెప్తుంది జోకర్ అనుకుంటారు, ఆయన చెప్తున్నాను. ఈ రోజు నాకు అద్భుతమైన అవకాశం దొరికింది, నన్ను జాబ్ నుంచి తీసేస్తున్నారు, ఎందుకంటే ఒక పెద్ద ఆపర్చునిటీ నా కోసం వెయిట్ చేస్తుంది అనుకోవాలి. ఎప్పుడైతే ఒక 4 విషయాలు మనిషికి అర్థమైందో స్ట్రెస్ రాదండి. 4 విషయాలు. ఫర్ ఎగ్జాంపుల్, నేను నల్లగుండండి, తెల్లగా ఛాన్స్ ఉందా? ఛాన్స్ ఉందా? తెల్లగా ఛాన్స్ ఉందా? ఏదో పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్ ఏదో ఉంటే ఉండొచ్చు. నేను అయితానా చెప్పండి? పిగ్మెంట్ కాదు, ఏదైనా కానీ ఏషియన్ పెయింట్ వేసినా కానీ మళ్ళీ వెళ్ళిపోతాను. ఓకే, నేను ఛాన్స్ లేదు కదా. కానీ తెల్లగుండ నల్లగే ఛాన్స్ ఉంది. సో వాట్ ఈస్ మై పాజిటివ్? రైట్. నేను దీన్ని యాక్సెప్ట్ చేయాలి. ఇది నేను స్ట్రెస్ గురించి చెప్తున్నాను. యాక్సెప్ట్ ద స్ట్రెస్, యాక్సెప్ట్ ద ఫెయిల్యూర్, యాక్సెప్ట్ ద థింగ్ యాజ్ ఇట్ ఈస్. రైట్. నేను అలాగే ఉన్నా, ఐ ఎంజాయ్, అంతే, దట్స్ ఇట్. నేను పొట్టిగున్నా, పొడుగున్నోడు నన్ను చూస్తే తలదించుకొని మాట్లాడాలి. ఎంత అద్భుతం. ఫెయిల్యూర్ నాకే జరిగింది. ఫెయిల్యూర్ ఎగ్జామ్ ఫెయిల్ అయిందండి. ప్రతి ఎగ్జామ్స్ కాగానే నేను పెద్ద ఫేస్బుక్లో పెడతాను తెలుసా. నా ఫేస్బుక్లో మొత్తం 28 లక్షల మంది ఉంటారు నాకు, అన్ని గ్రూపుల్లో కలిసి పెడతాను. మీరు ఫెయిల్ అయ్యారా నాకు ఫోన్ చేయండి, మీ నాన్న తిట్టారా నాకు ఫోన్ చేయండి పెడతాను నేను. ఎందుకు? కొంతమంది రక్షించవచ్చు కాబట్టి. ఫెయిల్ అయ్యారా ఏం చెప్తాను తెలుసు, వాళ్ళు సార్ ఫెయిల్ అయ్యాను సార్, డోంట్ వరీ, యూ గాట్ ఎ ఫెయిల్ బికాస్ నీకు ఇంప్రూవ్మెంట్ ఛాన్స్ ఉంది. అంటే నీకు అవకాశం ఉంది కదా బాస్ అక్కడ.
ఈ అవకాశం తీసుకోవాలి. డబ్బు పోయిందా, బ్యూటిఫుల్ లెసన్, నువ్వు నేర్చుకో. జాబ్ పోయింది, నేర్చుకో. ఇప్పుడు ఈ మధ్యలో TCS లో 2000 మంది రీసెంట్ మొన్నే 2 days అయింది. బ్యూటిఫుల్ జరిగిందండి. మంచిది. ఎందుకంటే ఎవరు తీసేశారు? అందరు తీసేశారా? లేదు, తీసేయలే. ఎవరు తీసేశారు? కాదు, పనికిరాదని తీసేశారు. అంతేనా? అప్డేట్ కాని వాళ్ళు తీసేశారు. మీరు చెప్పినట్టు ఇది నాకు మంచి ఆపర్చునిటీ, నాకు అదృష్టం అనుకోవాలని మీరు అంటున్నారు. 100% చెప్తున్నదే. ఎవరు పనికిరాడు? కంపెనీకి పనికిరారు వాళ్ళు. ఇప్పుడు నాకు ఏమర్థమైంది, నేను ఈ కంపెనీకి పనికిరాను కాబట్టి నా కంపెనీ పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు ఈ కంపెనీకి పనికొచ్చేది ఏం చేయాలి? నాకు వచ్చిన ఛాన్స్, ఆ కంపెనీకి నేను పనికిరాను అనేకుండా ఆ కంపెనీ నన్ను యూజ్ చేసుకోలేదు అనుకోవచ్చు. ఆ కంపెనీకి నేను పనికిరాను, ఎందుకంటే నాకు స్కిల్స్ సరిపోవు. కాబట్టి నేను ఏం చేయాలి? ఐ నీడ్ టు లెర్న్ న్యూ స్కిల్స్. దిస్ ఆపర్చునిటీ. నేను కొత్త స్కిల్స్ నేర్చుకుని జాబ్ ఏం తీసేస్తారండి? అంటే వాడు ఏం తప్పు చేశాడు ఇంతవరకు? కంఫర్టబుల్ ఉన్నాడు. నో, దట్స్ నాట్ కరెక్ట్. యూ నీడ్ టు లెర్న్. అదే కొత్తగా నేర్చుకుంటే పోదే, జాబ్ పోదే. అది బాస్ అవకాశం. అది మంచి మంచి బ్యూటిఫుల్ థింగ్. కాబట్టి అలా నేర్చుకుంటే బాగుంటుంది. మంచి విషయం. పెళ్ళి అయింది సార్, పెళ్లి కాదు, ఒక లవ్ ఫెయిల్యూర్ ఒక మధ్యలో ఫోన్ చేస్తారు అప్పుడప్పుడు. సార్ అమ్మాయి నన్ను ప్రేమించట్లేదు సార్, ఎంజాయ్ చేయరా అంటా నేను. ఎందుకంటే ఇప్పుడే ప్రేమించట్లేదు, వెళ్ళిపోయింది. పెళ్ళైనకి వెళ్ళిపోతే ప్రాబ్లం. కాబట్టి ఎంజాయ్. సో లైక్ దట్ యు టేక్ అడ్వాంటేజ్. స్ట్రెస్ ఎందుకు వస్తుంది? తీసుకుంటూ వస్తుంది. స్ట్రెస్ ఎందుకు వస్తుంది? దాన్ని పట్టుకుంటూ వస్తుంది. స్ట్రెస్ ఎందుకు వస్తుంది? మీ పెన్ను ఒకసారి పట్టుకోండి మీరు దయచేసి. ఇఫ్ యూ కెన్ మైండ్, పెన్ను పట్టుకోండి సార్. ఇలా పట్టుకోండి, ఇలా పట్టుకోండి. ఎంతసేపు పట్టుకోగలరు సార్ మీరు? శ్రీనివాస్ ఎంతసేపు? నొప్పి వచ్చేంత వరకు పట్టుకోగలం. అంటే దాని అర్థం ఏంటంటే, నొప్పి వచ్చినా కూడా పట్టుకుంటారు అంటే, నొప్పి వచ్చే వరకు పట్టుకుంది మీరే కదా. పెన్ను వదిలిపెడితే కింద పడుకో. అది బరువు లేదు. అది బరువే లేదు. అవును. బరువు లేని దాన్ని పట్టుకుంటే బరువు అవుతుంది. పనికిరాని దాన్ని మనసులో పెట్టుకుంటే స్ట్రెస్ వస్తుంది. రైట్. ఇలానే గంప నాగేశ్వరరావు గారి ఇంటర్వ్యూలు అయితే ఖచ్చితంగా BRK న్యూస్లో కొనసాగిద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి. నమస్తే. ఏం సాధించాలనుకున్నారు? ఏ లక్ష్యంతో దీన్ని స్టార్ట్ చేశారు? ఇది యువతకు ఏ రకంగా ఇంపాక్ట్ పేరు పెట్టింది ఒక స్టూడెంట్ మాత్రం. జాబ్స్ రావడం కాదు, నా క్లాస్ సరిగ్గా వింటే జాబ్ వదిలిపెడతారు. మీరు కూడా మొత్తం విని వదిలిపెడతారు. చాలా టాప్ మోస్ట్ స్పీకర్స్ ఇప్పుడున్న తెలుగులో మాట్లాడే 60% ట్రైనర్స్ ఇంపాక్ట్ ద్వారా వచ్చిన. అంటే ఆ నలుగురు మధ్యలో ఎందుకని మాట్లాడలేకపోతారంట? పేరెంట్స్, స్కూల్ మాట్లాడకరా, అందరూ ఏమనుకుంటారు? నేను గవర్నమెంట్ స్కూల్ చదువుకున్నామని గర్వంగా చెప్తున్నాను. ఆ గవర్నమెంట్ స్కూల్ చదువుకున్నాను. ఏం నేర్చుకున్నాను అంటే, గవర్నమెంట్ స్కూల్ చదువుకున్నామని నేను ఇలా అయ్యాను కదా. పేదవాడిగా పుట్టడము మన ప్రాబ్లం కాదు, ధనవంతుగా చచ్చిపోవడం ప్రాబ్లం. ఐ హావ్ బికమ్, వై డోంట్ యు బికమ్? ఈ ప్రైవేట్ స్కూల్లో పిల్లోడు షార్ప్గా ఉంటాడు, గవర్నమెంట్ స్కూల్లో స్కూల్స్కు మేము ఫ్రీగా 5 రూపాయలు ఛార్జ్ చేస్తాం. సరే, అంటే మీ జీవితంలో ఏ వ్యక్తిని చూసి మీరు ఇన్స్పైర్ అయ్యారు? అంటే ఒక వ్యక్తి ఎవరో ఒకరు ఉంటారు, వీళ్ళని చూసి ఇలా ఉండాలరా. రైజ్, అవేక్, స్టాప్ నాట్ టిల్ యు రీచ్ యువర్ గోల్. అంతే, దట్స్ ఇట్ బాస్. నేనేమంటే తెలుసా, నీ మైండ్ నువ్వు వాడుకో, నీ మాట నువ్వు వాడుకో. మైండ్ ఉన్నోడు నీ మైండ్ వాడుకుంటాడు, మాట ఉన్నోడు నీ మాటను వాడుకుంటాడు, టైం ఉన్నోడు నీ టైంను వాడుకుంటాడు. నువ్వు వాడుకోకుండా నేను కూడా వాడుకుంటాడు. కరెక్ట్గా పాయింట్. సీఎం ఏం నేర్చుకోవాలా? నేను దీన్ని యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ ద స్ట్రెస్, యాక్సెప్ట్ ద ఫెయిల్యూర్, యాక్సెప్ట్ ద థింగ్ యాజ్ ఇట్ ఈస్.